జ్యోతిష్ శాస్త్ర పాఠమునకు మీ అందరికీ స్వాగతం. ఇవాళ ఒక విలక్షణమైనటువంటి అంశం గ్రహణము, గ్రహణానికి సంబంధించిన విషయాలు, దాని వెనక దాగి ఉన్నటువంటి అపోహలు, వీటన్నిటి గురించి మనం ఇవాళ చర్చించుకుందాం. ఇది ఇవాళ ప్రత్యేకంగా గ్రహణం పైన ఉన్నటువంటి దృక్పథాన్ని నా యొక్క అభిప్రాయంతో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ గ్రహణం వచ్చింది అన్నట్టయితే మనం ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వెనక్కి వెళ్తాం. ఇవాళ పాఠంలో భాగం వహిస్తున్నటువంటి పాల్గొంటున్నటువంటి అందరూ కూడా 30 సంవత్సరాలు పైబడి ఉంటారని నేను అనుకుంటున్నాను. మన చిన్నతనంలో మనం చూసినట్టయితే పల్లె జీవనంలో కావచ్చు, అప్పుడు ఆచారాలు సాంప్రదాయాలు ఇప్పటికన్నా అప్పుడు బాగుండేవి. ఇప్పుడు చాలా డైల్యూట్ అయిపోయాయి. కానీ అప్పటి కాలంలో పెద్దవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, బంధువులంతా దగ్గర ఉండేవారు, ఆచరణలు అవన్నీ కూడా, గుళ్ళో పూజలు అవన్నీ కూడా బాగా చేసేవారు. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ కానీ అప్పుడన్నీ ఏం లేవు. ఒక 30 సంవత్సరాల వెనక మన విద్యార్థి దశలో మనం చూసుకున్నట్టయితే మనకి ఈ గ్రహణానికి సంబంధించి ఇప్పుడు ఏమి మనం క్రేజీనెస్ చూస్తున్నాం, అంత క్రేజీనెస్ అప్పుడు లేదు. గ్రహణం అంటే ఎవరో కొద్దిగా ఆచార సాంప్రదాయాలు పాటించేటటువంటి, గుళ్ళో పూజ చేసేటటువంటి అర్చకులు కావచ్చు, శాస్త్రాలు చదువుకున్నటువంటి పండితులకు ఒక మంచి విషయంగా భావించి వాళ్ళ ఆచరణకు మాత్రం లిమిటెడ్గా చేసుకుని ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళ ఆచరణ వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, భయభ్రాంతులు గురి చేయడం కానీ, ఇవన్నీ ప్రాక్టికల్గా అయితే మనం చూడలేదు. నాకు తెలిసి నా చిన్ననాటి రోజుల్లో గ్రహణానికి ఇంత క్రేజీనెస్ నాకు తెలియదు అసలు. యాక్చువల్లీ ఇన్ని ఆచారాలన్నీ ఉన్నాయా అనేది నేను పై చదువులు చదువుకున్న తర్వాత నాకు తెలిసింది. కారణం ఏంటి? అప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడు ఉంది. ఎందుకు ఉంది? బికాస్ సోషలైజేషన్ ఎక్కువైపోయింది. ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అది కరెక్టా కాదా, అది అవసరమైందా అవసరం లేనిదా, ఇది సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇవన్నిటితో సంబంధం లేకుండా ప్రతి ఒక్క జ్యోతిష్యం వచ్చిన, కించిత్ జ్యోతిష్యం వచ్చినాడు కావచ్చు, జ్యోతిష్యం లేకుండా పౌరోహితం వచ్చిన వాళ్ళకి అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. వెనకటికి దూరదర్శన్ ఒక ఛానల్ ఒకటి ఉండేది. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు పాడు చేయకూడదని ఉదయం 9 నుంచి 10 గంటల వరకు టెలిస్కూల్ అని పిల్లలకు సంబంధించిన చదువుకునేవే చెప్పి పెట్టేవారు. సాయంకాలం 5 గంటల వరకు ఏ కార్యక్రమం ఉండేది కాదు. 5 గంటల తర్వాత రైతులకు సంబంధించిన కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ అసలు ఉండేదే కాదు. రైతులకు సంబంధించిన చర్చా కార్యక్రమాలు, ముఖాముఖి కళలు, లలిత కళలకు సంబంధించి ఉండేవి. ఎప్పుడో ఆదివారము అది అవార్డు సినిమాలు వేసేవారు. అంతకుమించి ఒక ఛానల్ తప్ప ఇంకోటి ఉండేది కాదు. ఇప్పుడు ఒక్కొక్కరికి 4-5 ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో. ఎందుకంటే మనమంతా ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ భయంకరంగా స్ప్రెడ్ అవుతుంది. పైగా మనకు ఏ విషయం అయితే తెలీదో దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలి, భయపడ్డం అనేది చాలా ఎక్కువైపోయింది. మనం ఈ టీవీలో, మీ ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, ఇలాంటి మెసేజ్ మనం చూస్తూనే ఉంటాం. చంద్రగ్రహణము ఈ రాశి వారికి మరణగండము, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తస్మాత్ జాగ్రత్త, ఇవన్నీ దాని నుంచి సేకరించినవే. సో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి వివరాలు తీసేశాను అనుకోండి. బట్ ఇది ఓన్లీ ఫర్ అవేర్నెస్, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. సో ఇలాంటివి మనకు గ్రహణం ప్రారంభమవుతుందంటే 15 రోజుల ముందు నుంచే స్టార్ట్ అవుతాయి ఇలాంటి కార్యక్రమాలన్నీ. ఎన్నో ప్రశ్నలు వస్తాయి. వాళ్ళు చెప్పిన తర్వాత చాలామంది ప్రశ్నలు క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత ఇంకా ప్రశ్నలు పెరుగుతాయి. ఎందుకంటే ఒకటి చెప్పినట్టు ఇంకోటి చెప్పి సంబంధమే ఉండదు. కాబట్టి క్వశ్చన్ అడిగినంత, మనకి క్లియర్ చేసిన ఆన్సర్ క్లియర్ చేసినంత ఇంకా సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటి కాలంలో. ఎందుకంటే వాటిని అర్థం చేసుకునేటటువంటి కేపబిలిటీ మనకు లేదు. ఎందుకంటే మనకి కించిత్ జ్ఞానం ఏదైనా ఉన్నట్టయితే దాన్ని అర్థం చేసుకుని ఉండేవాళ్ళం. సో ఈ విధంగా ప్రతిసారి కూడా గ్రహణం వచ్చినప్పుడంతా కూడా ఇదే తంతు జరుగుతూనే ఉంది. ఒక అదృష్టం ఏంటంటే పోయినసారి 2023 అక్టోబర్లో ఒకసారి గ్రహణం వచ్చిందండి. అప్పుడు సేమ్ ఇదే క్రేజీనెస్ ఉంది. అందరూ
గ్రహణం అయిపోయింది, పూజలు చేసుకున్నాం, దానం చేసాం, అప్పటితో మర్చిపోయాం. మళ్ళీ ఇంతవరకు ఆ గ్రహణం వల్ల ఏం జరిగింది మన జీవితంలో, అప్పుడేదో 4 రాశులు వాళ్ళకి మంచిదన్నారు, నా రాశి వారికి పట్టిందన్నారు, నాకేమైంది, ఇంతవరకు మనకేం తెలియదు. ప్రతిసారి గ్రహణం వస్తుంది, నా రాశి వారికి వచ్చింది, అశుభ ఫలం అని చెప్తారు, మనం ఏదో చేసుకుంటాం, కొంతమంది చేసుకోము. చేసుకున్న వాళ్ళు కానీ చేసుకోని వారు కానీ ఎవరు కూడా ఏం జరిగింది తెలీదు. నెక్స్ట్ మళ్ళీ గ్రహణం వచ్చినప్పుడు చూసుకుందాం, మళ్ళీ కొత్త విషయం, అందరూ మర్చిపోతున్నారు. ఇది ఒక రకమైనటువంటి విలక్షణంగా కనిపించే విషయాలు మనకి. కాబట్టి ఇవాళ మనం ఏ గ్రహణం వచ్చినా సరే మన యొక్క దృష్టికోణం ఎలా ఉండాలి అనేది నేను చెబుతాను. ఇది జ్యోతిష్శాస్త్రం సంబంధించిన విద్యార్థులే అందరూ పార్టిసిపేట్ ఒకే వేవ్ లెంగ్త్లో ఉన్నారు కాబట్టి జ్యోతిష్శాస్త్ర కోణంలో ఎక్కువ చెప్పడం జరుగుతుంది. సాంప్రదాయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి, దాని గురించి ఎంత చర్చించినా కూడా మనకు పెద్దగా ఒరిగేదే ఉండదు. సో అన్నీ కూడా మీకు తాత్విక కోణంలో ఎలా చూడాలనేది నేను చెప్తాను. సో ముందుగా గ్రహణం వచ్చిందంటే ప్రశ్నలు వస్తాయండి, భయంకరమైన ప్రశ్నలు వస్తాయి. సో ఇవే ప్రశ్నలు: గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఏ నక్షత్రం రాశి వారికి ఇబ్బంది, ఎవరికి శుభఫలం, ఏ తప్పు చేయకూడదు, ఏ జాగ్రత్తలు అనుసరించాలి, గ్రహణం ఆచరణ ఏ విధంగా ఉండాలి, ఏ దేవుని మంత్రాన్ని శ్లోకాన్ని పఠించాలి, ఏ దానం చేయాలి, ప్రయాణాలు చేయొచ్చా వద్దా, గ్రహణం సమయంలో తింటే ఏమవుతుంది, ఇంకో రెస్ట్రోస్పెక్ట్ ఇంకొంతమంది అడుగుతారనమాట. నిద్రపోకపోతే ఏమవుతుంది, విదేశాల్లో జరిగినప్పుడు ఎలా చూడాలి, స్నానం చేయకపోతే ఏమవుతుంది, అనారోగ్యంగా ఉన్నప్పుడు చేయకపోయినా పర్లేదా, శాంతి కంపల్సరీ చేయించుకోవాలా, చేయించుకోకపోతే ఏమవుతుంది, దానం వంటివి చేయకపోతే ఏమవుతుంది, ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తాయండి. ఇది ఈ గ్రహణం మాత్రమే కాదు, మన హిందూ సాంప్రదాయంలో ఏ పండుగ వచ్చినా ఏ కార్యక్రమం అయినా కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. కానీ ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం తెలుసుకోవడానికన్నా ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి, వీటికి గల కారణాలేంటి కూడా తెలుసుకోవాలి. వాటిని నేను ఇవన్నీ కూడా ఆన్సర్ డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా వీటిని కవర్ చేసే విధంగా మీకు నా అభిప్రాయాన్ని పంచుకుంటాను. నేను కొన్ని ఈ విషయాన్ని గ్రహణానికి సంబంధించిన వాటిని 5 కేటగిరీలు చేశాను మీతో పంచుకోవడానికి. మొదటి ప్రశ్న అందరూ అడిగేది, చాలామంది విద్యార్థుల నుంచి నేను ప్రశ్నలు సేకరించి వాటిని ఒక కేటగరైజ్గా చేసి మీ ముందు ఉంచుతున్నాను. మొదటి ప్రశ్న, గ్రహణం అంటే ఏంటి? ఇది ప్రతిసారి గ్రహణం వచ్చినప్పుడంతా ఇది వస్తుంది. యూట్యూబ్ ఛానల్లో చర్చా కార్యక్రమాలు, చర్చా వేదికలు, జ్యోతిష్యులు ఇవన్నీ చెప్తూనే ఉంటారు. మనకు చదువుకునే రోజుల్లో సైన్స్లోనూ సోషల్ స్టడీస్లోనూ ఉండేదండి సూర్యగ్రహణం అంటే ఏంటి, అప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నా కూడా ఇంకా మనకు గ్రహణం అంటే తెలియకపోతున్నాం. మనమేమి ఏన్షియంట్ ఏమంటాం, రాక్ ఏజ్లో లేంగా, మనం చదువుకునేటప్పటి నుంచి మనకు గ్రహణం గురించి వస్తుందిగా, దాని గురించి పెద్దగా అక్కర్లేదు. మరీ కావాలి అన్నట్టయితే మనకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. మీరు జస్ట్ గ్రహణం, లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటి, సోలార్ ఎక్లిప్స్ అంటే కొడితే విత్ వీడియో యానిమేషన్ రూపంలో ఎలా జరుగుతుంది చూపించేంత టెక్నాలజీ మనకుంది. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా మనందరికీ సామాన్యంగా తెలిసిందే. సూర్యగ్రహణం అంటే ఏంటి, సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అబ్స్ట్రక్ట్ చేసి సూర్యుడు వెలుగుని ఆపుతాడు, అదే సూర్యగ్రహణం. చంద్రగ్రహణం అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చి భూమిపైన రేస్ పడడం వల్ల అది చంద్రుడి పైన పరివర్తన చెందదు. అప్పుడు మనకు డార్క్గా కొద్ది సమయం నీడ పడుతుంది. భూమి యొక్క నీడ చంద్రుడి పైన పడడం ద్వారా వెలుగు కనిపించదు. సో ఈ విధంగా మన గ్రహణం తెలుసుకోవచ్చు. ఇక మనం దీన్ని జ్యోతిష భాషలో చెప్పాలి అంటే దాన్ని మనకు రాహుకేతువులోని బిందువులు ఉంటాయి. చంద్రుడు ప్రయాణించే మార్గము, సూర్యుడు ప్రయాణించే మార్గం ఎక్కడైతే ఖండించుకుంటాయో దాన్ని ఆ పాయింట్స్, 2 పాయింట్స్ని నోడ్స్ అంటాం, రాహుకేతువులు అంటాం. ఆ రాహు కేతు ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో స్ట్రైట్ లైన్, సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖలో స్ట్రైట్గా వస్తే సూర్యుడు వెలుగు అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. కాబట్టి దాన్ని మనం గ్రహణం అంటాం. మీకు దీని గురించి ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాలంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు కావాలంటే అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. గ్రహణం అంటే ఏంటి మీకు మైక్ సింబల్ కొట్టి అడిగితే అది మీకు తెలుగులోనే మీకు ఏ భాషలో కావాలన్నా ఆ భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానికోసం గ్రహణం వచ్చిన ప్రతిసారి మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక మనం రెండో విషయానికి మూవ్ అవుదాం. గ్రహణం ఎప్పుడు వస్తుంది, ఇది ఇంకా $1 మిలియన్ వస్తుంది.
ఒకప్పుడైతే మనం ఎప్పుడొస్తుందంటే మనకి సరి అయినటువంటి క్యాలిక్యులేషన్స్ అవన్నీ కూడా చాలా కష్టంగా ఉండేది మనకు. క్యాలిక్యులేటర్స్ అవన్నీ మనకు లేవు. ఇవాళ మనకు సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది మనకు. ఎప్పుడు అంటే మనం ఈజీగా చెప్పేసేయచ్చు. పైగా ప్రతి ఒక్క మఠం వారు కావచ్చు, దేవస్థానం కావచ్చు, ఒక పంచాంగాన్ని చేశారు. దాంట్లో వివరాలుంటాయి. ఇది కాకపోగా ప్రతి ఒక్క గుడి ముందు మీకు ఒక డిస్ప్లే ఉంటుంది. గ్రహణం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు, ఏ నక్షత్రము, ఏ రాశి వారికి శుభము, ఏ రాశి వారి అసలు పెద్ద డిస్ప్లే వేసేసి ఉంటారు. కాబట్టి ఎప్పుడు అనేది అవసరం లేదు. పైగా ప్రతి ఒక్క మన హిందూ సాంప్రదాయంలో మఠంకి సంబంధించిన వారు, పండితుడు సంబంధించిన వారు, పంచాంగాలు చాలా వ్యత్యాసాలు ఉంటాయండి. ఈ హిందూ ధర్మం అంతా ఏకత్వం ఎప్పుడు వస్తుందంటే గ్రహణం రోజే. మీకు ఏ పంచాంగానో తీసుకోండి, నిమిషాలతో సహా అన్నీ కరెక్ట్గా ఉంటాయండి. ఏ పంచాంగమైనా తీసుకోండి, గ్రహణం స్టార్టింగ్ ఎండింగ్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే గ్రహణం కనిపిస్తుంది. గ్రహణం ఎప్పుడైతే కనిపిస్తుందో ఎవరు కరెక్ట్ చేశారో ఎవరు తప్పు చేశారో తెలిసిపోతుంది. కాబట్టి అందరూ ఒకేలాగా మెయింటైన్ చేస్తారు. కానీ అదే సూర్యుడు చంద్రుడి యొక్క గతి ద్వారా ఏర్పడేటటువంటి తిథులు కావచ్చు, తిథుల వల్ల ఏర్పడే పండుగలు కావచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పండుగ, ఒక్కొక్కరు ఒక్కొక్క తిథి, ఒక్కొక్క పంచాంగంలో ఒక తిథి ఉంటుంది. ఒకే తిథి ఉన్నా కూడా ఆ సమయం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇది మనంతా గమనిస్తున్నాం. అరే, మనకు ప్రశ్న రావాల్సింది ఇక్కడ, ఒక్కొక్క పంచాంగం ఒకలాగా ఉంది కదా, గ్రహణం మాత్రం కరెక్ట్గా ఎలా వస్తుంది? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అది నిదానంగా మీరు అధ్యయనం చేయండి. ఎందుకంటే ఇది వాదోపవాదాలు లోతుగా చర్చ చేయాలంటే ఇది చెయ్యాలి. కాకపోతే నా వరకు నేను ఏం చెప్తానంటే, గ్రహణం గురించి తెలుసుకోవాలంటే మనకు ఇప్పటి కాలంలో సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉందండి. నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. మీరు మొబైల్ ఫోన్లోనే ఇన్స్టాల్ చేసుకుంటే ఎప్పుడు మీకు రిమైండ్ కూడా చేస్తుంది. ఒక గంట లోపల మీకు స్టార్ట్ అవుతుంది, రిమైండ్ చేస్తుంది. అలాంటి యాప్స్ ఉన్నాయి. కాబట్టి మనం బుర్ర బద్దలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరూ ఒకే టైమే ఫాలో అవుతారు, ఎక్కడ డీవియేషన్ ఉండదు. నా వరకు నేనేం సజెస్ట్ చేస్తానంటే, మీకు ఒక వెబ్సైట్ ఉందండి, దాన్ని నేను మీకు ఒకసారి చూపిస్తాను. మీరు గూగుల్లో ఏం చేస్తారంటే టైమ్ అండ్ డేట్ అని కొట్టండి. టైమ్ అండ్ డేట్, మీకు ఒక వెబ్సైట్ స్టార్ట్ అవుతుందండి. టైమ్ అండ్ డేట్ అని దీన్ని కొట్టండి. దీన్ని ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ సన్ మూన్ స్పేస్ అని ఉంది ట్యాబ్. అక్కడ మీకు ఎక్లిప్సెస్ అని ఉంది, గ్రహణం అని, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈరోజు ఇప్పటి నుంచి ఇంకొక 30-40 సంవత్సరాల వరకు ఎప్పుడెప్పుడు గ్రహణం వస్తుంది మొత్తం డీటెయిల్స్ ఉంటుందండి. మన ప్లేస్గా గ్రహణం ఉందా లేదా కూడా చూపించేస్తుంది. మీరేం చేయాలి, ఎక్లిప్స్ బై లొకేషన్, మీరు ఏ ప్రాంతంలో ఉంటారో ఆ లొకేషన్ ఎంటర్ చేయండి. సో నేనేం చేస్తాను, హైదరాబాద్ అని ఎంటర్ చేస్తానండి. హైదరాబాద్, తెలంగాణ ఎంటర్ చేస్తాను. సో ఈ హైదరాబాద్లో కనిపించేవి మనకు అప్లై అయ్యే అన్ని గ్రహణాలు ఉంటాయండి. చూడండి, 7 సెప్టెంబర్ 2025. నెక్స్ట్ పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ 3 మార్చ్ 2026. నెక్స్ట్ పెనుంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ 20 ఫిబ్రవరి 2027. సంపూర్ణము పాక్షికము అని అర్థం. పెనుంబ్రల్ అంటే టోటల్ అంటే సంపూర్ణము, పార్షియల్ కొద్దిగా కనిపిస్తుంది అంతే. పెనుంబ్రల్ అంటే కొద్దిగా నీడ కనిపిస్తుంది అంటే చాలా ఎక్కువగా ఏముండదు. ఇంకా మీకు ఇక్కడ కింద మీరు చూసినట్టయితే చూడండి, దగ్గర మీకు 2034 ఇంకా చాలా ఉన్నాయండి. ఆల్ ఎక్లిప్సెస్ అండ్ ప్లానెట్ ట్రాన్సిట్ వరల్డ్ వైడ్, మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ ప్లేస్ మనం చూడాలి కదా, ఇక్కడ టుడే అని ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. చేసినట్టయితే మీ ప్లేస్కి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మొత్తం డీటెయిల్స్ ఉంటాయండి ఇక్కడ చూడండి. సో ఎప్పుడు స్టార్ట్ ఉంది, డైరెక్షన్ ఏంటి, ఎప్పుడు బిగిన్ అవుతుంది, పార్షియల్ ఎక్లిప్స్ బిగిన్స్, టోటల్ ఎప్పుడు మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది, తర్వాత ఎప్పుడు ఎండ్ అవుతుంది, మొత్తం మీకు చూపిస్తుంది. మీరు వీడియోతో సహా చూడాలంటే మీకు ఇక్కడ సిమ్యులేషన్ కూడా ఉంది. చూడండి, ఇక్కడ ప్లే బటన్ మీరు ప్రెస్ చేసినట్టయితే గ్రహణం ఎలా స్టార్ట్ అవుతుంది మొత్తం మీకు చూపిస్తుందండి. చూడండి, ఎర్త్ పెనుంబ్రల్ అంటే ఎర్త్ పైన ఉన్న చెట్లు వాటి నీడంతా కూడా చంద్రుడి పైన పడుతుంది, ఉపరితలం అని అర్థం. సో ఇక్కడ ఎర్త్ ఉంబ్రల్ అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్. చూడండి మీకు గ్రహణం అనేది ఎలా చూపిస్తుందో. సో ఈ విధంగా సంపూర్ణంగా గ్రహణం ఏర్పడింది. సో మీకు వీడియోతో సహా మీకు చూపిస్తుంది. ఇంకా చాలా 3D సంబంధించిన స్టెలారియం అని, గూగుల్ ఎర్త్ అని చాలా ఉన్నాయండి. వాటిలో మీకు ఎగ్జాక్ట్లీగా గ్రహణం ఎలా ఏర్పడుతుంది అనేది కూడా మీకు చూపిస్తుంది.
సో ఇంత సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ సెల్ ఫోనే మన దగ్గర ఉన్నప్పుడు ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆధారపడినా కూడా అందరి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది, అందులో మీకు ఎలాంటి డౌట్ లేదు. జ్యోతిష్యానికి సంబంధించి వేరే దానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పినా కూడా గ్రహణం విషయంలో అందరూ ఏకాభిప్రాయమే. మనకు తిథులు నక్షత్రాలు కూడా కనిపించేట్లుగా ఉంటే ఎవరు తప్పు చేసేవారు కాదు. సో ఆ తప్పు చేయడానికి ఇవన్నీ ఇప్పుడు క్యాల్కులేషన్ అవన్నీ కూడా మనకి ఇప్పుడు అక్కర్లేదు, మన సబ్జెక్ట్ అది కాదు. కాబట్టి మీకు గ్రహణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మన ప్రదేశానికి ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఇలా చూసుకోవచ్చు. ఒక్కోసారి గ్రహణం లేదని కూడా చెప్పేస్తుంది అదే. మన ప్లేస్ ఎంటర్ చేసామనుకోండి, గ్రహణం లేకపోతే అది డిస్ప్లే చేయదు. సో ఆ విధంగా మనం చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ టోటల్ మ్యాపే మీకు కనిపిస్తుంది, ఎవరికి ఉంది ఎవరికి లేదని. చూడండి చూడండి మన భారతదేశానికి కంప్లీట్గా గ్రహణం ఉంది. పాశ్చాత్య వేరే దేశాలు ఇప్పుడు చూడండి ఇవన్నీ లేవు. అమెరికాకంతా కూడా మీకు గ్రహణం లేదు, అమెరికా మాత్రమే గ్రహణం లేదు, కెనడా, అమెరికా, మిగతా అందరికీ కూడా గ్రహణం అనేది కనిపిస్తుంది. సో ఇలా మనకు పిక్చర్తో సహా మనకిస్తాడండి. ఇది టైం అండ్ డేట్ అని మీరు గూగుల్లో కొట్టినట్టయితే దాంట్లో ఎక్లిప్స్ మోడ్కి వెళ్తే మీకు అన్నీ కనిపిస్తాయి. ఇంకా స్టెలారియం అని ఒక సాఫ్ట్వేర్ ఉందండి, అది 3D మోడల్ ఇంకా చాలా చక్కగా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం గ్రహణం గురించి ఎప్పుడని తెలుసుకునే ప్రయత్నం కాదు కాబట్టి దాని గురించి ఎక్కువ అవసరం లేదు. ఇక మూడవ విషయానికి వెళ్దాం. సో టైం అండ్ డేట్ అనేది తీసుకుంటాం. మూడవది ఎక్లిప్స్ యొక్క ప్రభావం ఏంటి, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్లిప్స్ యొక్క ప్రభావం అంటే మనం చెప్తారు కదండి, చర్చా కార్యక్రమంలో ఒక గురువు, ఒక యాంకరు, ఒక గురువుగారు గ్రహణం వస్తుందండి, ఈ గ్రహణం ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి, ఎవరు ఏమి చేసుకోవాలి అని అడుగుతాడు, ఆయన చెప్తాడు. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, ట్రెండ్ ఇప్పుడు అట్లే ఉందండి. కానీ దీని గురించి మనకు లోతుగా ఫ్యాక్ట్ చెక్ చేయాలి కదా. జ్యోతిష్యం ఏం చెప్తుందో తెలియదు, మనం జ్యోతిష్యం నేర్చుకుంటున్నాం కాబట్టి జ్యోతిష్యంలో ఇది ఎక్కడ ఏమి ఉంది గ్రహణం గురించి చెప్పబడిందో మనకు తెలియాలి. అలా మనం చర్చా వేదికలపై చెప్పాలంటే మనకు కొద్దిగా ఆధారం ఉండాలిగా. సో అందుకని ఆ విషయాలు మనం తెలుసుకుందాం. సో ఎక్లిప్స్కి సంబంధించిన మీరు ఏదైనా తెలుసుకోవాలి, ఎక్లిప్స్కి సంబంధించిన కావచ్చు, శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, పురాణం కావచ్చు, ఏదైనా సరే మనకు తెలుసుకోవాలంటే 3 రకాల భాషలు ఉంటాయండి. శాస్త్రం అనేది సామాన్యంగా నార్మల్గా అర్థమయ్యేది కాదు. దాన్ని 3 దృష్టికోణాలతో చూస్తాం, లేకపోతే దాన్ని 3 భాషలు అంటామండి. ఒకటి దర్శన భాష, రెండవది గుహ్య భాష, మూడవది సమాధి భాష అంట. సో దర్శన భాష అంటే ఏంటంటే శాస్త్రం గురించి ఏమీ తెలియని వాళ్ళకి, ఒకవేళ శాస్త్రంలో ఉన్న విషయాలు చెప్పినా అర్థం కాని వాళ్ళకి మీరు ఒక విషయాన్ని కన్వే చేయాలనుకోండి, పురాణంలో ఉన్నవో శాస్త్రంలో ఉన్నవో ఏదైనా ఒక విషయం కన్వే చేయాలంటే మీరు దర్శన భాషలోనే చెప్పాలి. మీరు తార్కికమైన భాష చెప్తే వాడికి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. పాతకాలంలో ఎవరిని కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు కాదు. సో దర్శన భాషని వాడేవాళ్ళు. ఉదాహరణకి గ్రహణాన్ని తీసుకోండి, గ్రహణ సమయంలో అన్నం తినకూడదు, ఇది అందరికీ సులభంగా అర్థమవుతుంది. కానీ కారణాలేమి వివరించదు దర్శన భాషలో. గ్రహణంలో అన్నం తినొద్దండి అంటాడు. ఇది ఎవరికి? శాస్త్రాన్ని అర్థం చేసుకోలేని వాడికి, శాస్త్రము తెలియని వాడికి. కేవలం నియమం మాత్రం మనం చెబుతాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యము, దాన్ని దర్శన భాష అంటాం. రెండవది గుహ్య భాష అంటామండి. కొద్దిగా వెనక ఉన్నటువంటి కారణం చెప్పాలి, ఎందుకోసం అంటే చెప్పాలి. దాన్ని లోపలి అర్థం తెలుసుకోవడమే గుహ్య భాష. అన్నం తినొద్దని చెప్తుంది దర్శన భాష, అన్నం తిట్టే ఏమవుతుంది, గ్రహణ సమయంలో ఏమవుతుంది, అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కొద్దిగా శాస్త్రం చదువుకున్న వాడికి చెప్పే భాష. వాడికి అర్థం కావాలి, ఫ్యాక్ట్స్ అర్థం కావాలి, లాజిక్స్ అర్థం కావాలి. అలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే గుహ్య భాష అంటాం. ఇది చదువుకున్న వాడికి, ఆధ్యాత్మిక విషయంలో కొద్దిగా శాస్త్ర విషయంలో ఆసక్తి ఉన్నవాడికి, తెలుసుకోవాల్సినటువంటి కుతూహలము నమ్మకము ఉన్నవాడికి చెప్పాలి. అందరికీ ఇది చెప్తే అపార్థం అవుతుంది. ఇది అంతరంగంలో ఉన్నటువంటి భాష, బయట ఉన్నది కాదు, లోపలే అర్థం చెప్తుంది. మూడవది సమాధి భాష అంటాం. ఇది అనుభవంతో కూడుకున్నది. ఏదైనా ఒక లోతుగా ఉన్నటువంటి విషయాన్ని ఎవరైనా చెప్పారనుకోండి, దాన్ని మనం చెక్ చేసుకోవాలిగా.
మన అంతరంగంలో ఆలోచించాలి. ఆయన చెప్పింది ఎంతవరకు కరెక్టు, మన అనుభవాలకు ఏమైనా ఇది అవుతుందా అని కొద్దిగా ఆలోచించాలి. గురువుగారు చెప్తే శిష్యులు ఆలోచించి తర్వాత గురువుగారిని ప్రశ్న అడుగుతారుగా. అనుభవపూర్వకంగా తెలుసుకునే భాషని సమాధి భాష అంటాం. ఇది పూర్తిగా సాధన చేసేవారికి, గురువు దగ్గర శిష్యరికం చేసి సాధన చేసేవారి కోసం సమాధి భాషలో గురువులు ఉపయోగిస్తారు. ఇలా 3 భాషలు ఉంటాయండి. మొదటి దర్శన భాషని సామాన్య జనులకు చెప్పాలి, అంతేగాని వాళ్ళకి ఫ్యాక్ట్స్ అంతా చెప్పారనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు. మొదట ఏమవుతుందంటే మనం ఒకటి చెప్పామనుకోండి, ఇంకో అతను ఇంకోటి చెప్తాడు, వాళ్ళకి ఆలోచించే శక్తి ఉండదు. వాళ్ళు ఏమంటారు, ఆ గురువుగారు అలా చెప్పారు కదా, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే వాళ్ళకి ఆలోచించే శక్తి లేదు. నిజంగా ఆలోచించేవాడైతే నా మనసులో ఇలా అనిపిస్తోందని చెప్తాడు. ఆలోచించలేని వాడు ఏం చేస్తాడు, ఆ గురువుగారు అలా చెప్పారు కదా, అది మనకెంత అర్థమవుతుందో తెలియాలి కదా. సో ఈ విధంగా దర్శన భాష, గుహ్య భాష, సమాధి భాష 3 భాషలు ఉంటాయండి. ఈ 3 భాషల్లోనే మనకు ప్రశ్నలు అర్థాలు వెతకాలి. ఇక్కడ మనం గ్రహణం గురించి చెప్పుకోవాలంటే కూడా 3 భాషల్లో చెప్పాలి, లేకపోతే ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను నా అనుభవం మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. తర్వాత ఈ ఎఫెక్ట్స్ గురించి వద్దాం. ఏంటి గ్రహణానికి సంబంధించిన ఎఫెక్ట్? ఇక్కడ మనం వేరు వేరు దృష్టికోణాలతో చూడాలండి. గ్రహణాన్ని గురించి తెలుసుకోవాలంటే ఒకటి శాస్త్రీయమైనటువంటి దృష్టికోణంలో చూద్దాం. ఇది చంద్రగ్రహణం అనేది మనకి శాస్త్రీయంగా తెలుసు. గ్రహణం ఎలా ఏర్పడుతుంది? భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సూటి రేఖలో వచ్చినప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడి పైన పడడం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతుంది. అందువల్ల చంద్రుడు మసకబారినట్లు కొన్నిసార్లు ఎర్రటి వర్ణంతో మనకు కనిపిస్తాడు. శాస్త్రీయంగా ఇది పూర్తిగా సహజమైన ఖగోళ సంఘటనలు మాత్రమే. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి? చంద్రగ్రహణాన్ని చూడటం వలన మనకి ఏమైనా హాని ఉంటుందా? సూర్యగ్రహణం అయితే మనకి హాని ఉంటుంది, కానీ చంద్రగ్రహణం చూడడం వల్ల మనకి ఎలాంటి హాని లేదు. ఇది సైంటిఫిక్గా మనం చెప్పాలంటే. రెండవది జ్యోతిష్య దృష్టిలో ఎలా చూడాలి, ఆస్ట్రాలజికల్ వ్యూ. దాని ప్రకారం మనం చూసినట్టయితే చంద్రుడు మనస్సుకు కారకుడు. మనస్సు అంటే ఏంటి? భావోద్వేగాలకు సంబంధించింది, సంకల్ప వికల్పాలు చేస్తుంది. గ్రహణం అనేది ఏంటి? రాహు, కేతు వీడి యొక్క నీడ ప్రభావం. అందువల్ల ఈ సమయంలో భావోద్వేగాలతో సంచలనత, మనస్సులో అస్థిరత, సమాజ ప్రకృతి పరిస్థితుల్లో మార్పులు కనబడతాయి. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక సాంప్రదాయ దృష్టికోణంలో ఒకటి ఉంటుంది. సో సాంప్రదాయ దృష్టికోణంలో గ్రహణం ఏర్పడుతుంది, గ్రహణ సమయంలో మన కర్తవ్యం ఏంటి అది సాంప్రదాయ దృష్టికోణం చెప్తుంది. గ్రహణ సమయంలో వంట చేయకూడదు, భోజనం చేయకూడదు అనే కొన్ని సాంప్రదాయాలు చెప్తాయి. దీని వెనుక చాలా అర్థాలు ఉంటాయి. ఆరోగ్య దృష్టి ఉండొచ్చు, ఆధ్యాత్మిక దృష్టి ఉండొచ్చు. వాటి గురించి డీల్ చేసేది ఈ ట్రెడిషనల్ వ్యూ అంట. నాలుగవది ఆధ్యాత్మిక వ్యూ, స్పిరిచువల్ వ్యూ అంటాం. దీంట్లో చూస్తే గ్రహణ కాలం ఒక ప్రత్యేకమైన సాధన. ఇది నేను సాధన ఎలా చేసుకోవాలి, నా మనస్సు ఎలా పనిచేస్తుంది, తీక్షణంగా పనిచేస్తుంది. జపము, ధ్యానము, తపస్సు ఇవన్నీ కూడా నాలో ఉన్నటువంటి యాటిట్యూడ్ని ఫలప్రదం చేసుకోవడానికి వాడతాం. ఇది ఆధ్యాత్మిక దృష్టి. ఇలా సాధన దృష్టి, సామాజిక దృష్టి, జ్యోతిష దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి ఇలా చాలా ఉన్నాయండి. మనం ఏ కోణంలో చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇక మనం కొద్దిగా సబ్జెక్ట్కి వద్దాం. జ్యోతిషం ఈ గ్రహణం గురించి, సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, జ్యోతిష్యంలో ఎక్కడ చెప్పబడి ఉంది? మనం జ్యోతిష పాఠంలో ప్రారంభంలో చెప్పుకున్నాం. జ్యోతిష్యం అంటే 3 భాగాలండి. స్కందత్రయము అంటాం. ఒకటి సిద్ధాంత భాగము, 2 సంహితా భాగము, 3వది జాతక భాగం. సిద్ధాంత భాగం అంటే క్యాలిక్యులేషన్కి సంబంధించింది, సంహితా భాగం అంటే ప్రకృతికి సంబంధించింది, జాతక భాగం అంటే మన వ్యక్తిగతంగా సంబంధించిన విషయాలు. ఈ మూడిటిని మనం జ్యోతిష్యము అంటాం. ఇందులో మనం నేర్చుకునేది వచ్చి ఓన్లీ జాతక భాగాన్ని మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. సిద్ధాంత భాగం మనం నేర్చుకోవట్లేదు, ఎందుకంటే మనకు కంప్యూటర్, క్యాలిక్యులేటర్స్ వచ్చేసాయి, యాప్స్ వచ్చేసాయి. సో అది సిద్ధాంత భాగం మనకు అక్కర్లేదు. సంహితా భాగము కూడా మనకు అక్కర్లేదు, ఎందుకంటే అది ప్రకృతి గురించి మాత్రం చెబుతుంది, వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పదు. కాబట్టి ఇవాళ మన జ్యోతిష్యంలో జాతక భాగాన్ని మాత్రం వాడుతున్నాం, సంహితా భాగాన్ని మనం వాడట్లేదు. సంహితా భాగం మనం ఎప్పుడు వాడతాం? ఉగాది పండుగ వస్తుంది కదా, నవనాయకులు ఎవరు, రాజెవరు, సో రాజు వల్ల ఈసారి ప్రపంచం పరిస్థితులు ఎలా ఉంటాయి, మీకు ఏమైనా ప్రకృతి విపత్తులు ఏమైనా వస్తాయా, అప్పుడంతా గ్రహణాన్ని గురించి చెప్తారు.
అది సంహిత. కానీ మన వ్యక్తిగతంకి సంబంధించి మనం చూడం. ఇక్కడ నేను జ్యోతిష్ శాస్త్రం జాతక భాగంలో ఒక క్లారిటీ ఇవ్వాలంటే, జాతక భాగానికి మనకు పుస్తకాల గ్రంథాలు ఏవైనా ఉన్నాయంటే క్లాసికల్ బుక్స్ అంటే ఋషిమునులు రాసినటువంటి పుస్తకాలు, బృహత్ జాతకము, అదేవిధంగా బృహత్ పరాశర హోరశాస్త్రం, ఇవే పుస్తకాలండి, గ్రంథాలు. మనకు ఇవాళ ఈ గ్రహణానికి సంబంధించి ఈ రాశి వారికి ఇలా ఉంటుంది, వ్యక్తిగతంగా మనం చెప్తాం కదా, నా రాశికి ఎలా ఉంటుందండి, ఇవన్నీ మనం అడుగుతాం కదా. ఇవన్నీ వ్యక్తిగతమైన విషయాలు. వ్యక్తిగతమైన విషయాలు ఎక్కడ ఉంటాయి? జాతక భాగంలోనో, ప్రశ్నలోనో, ముహూర్తంలోనో ఉండాలి. చెప్పాలంటే మీకు జాతక భాగంలో గ్రహణానికి సంబంధించిన ఏ విషయం మీకు దొరకదు. నా ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా రాయడం కాదు, ఋషిమునులు చెప్పినటువంటి శ్లోకాలు, మంత్రాలు ఏమీ ఉండవు. ఎందుకంటే గ్రహణం అనేది వ్యక్తిగత విషయాలకు సంబంధించింది కాదు. మీకు కావాలంటే మీరు గూగుల్ జెమినీలో కానివ్వండి, చాట్ జీపీటీలో కానివ్వండి, మీ ఇంట్లో ఏమైనా పుస్తకం ఉందనుకోండి, బృహత్ పరాశర హోరశాస్త్ర పుస్తకం ఉంటే, ఇప్పుడు మీకు పీడిఎఫ్లు కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. మీరు అందులో సెర్చ్ చేయండి. గ్రహణానికి మనిషికి ఉన్నటువంటి డైరెక్ట్ సంబంధం ఏంటని వెడికితే ఒక్క శ్లోకం మీకు దొరకదు. ఎందుకంటే గ్రహణం అనేది వ్యక్తిగత విషయాలకు సంబంధించినది కాదు. మరి ఎక్కడ ఉందండి గ్రహణానికి సంబంధించి అన్నట్టయితే, జ్యోతిష భాగంలో సంహితా భాగంలో ఉంటుందండి. బృహత్ సంహిత అని ఒక పుస్తకం ఉంది, వరాహమిరుడు రాసినటువంటి పుస్తకం. అందులో గ్రహణానికి సంబంధించిన చాప్టర్సే ఉంటాయండి. అందులో గ్రహణానికి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి విషయాలు చర్చకు రావు. గ్రహణం అంటే ఏంటి, గ్రహణం అనేది రావడం వల్ల సూచన ఏంటి, ఎందుకోసం గ్రహణం వస్తుంది. ఇప్పుడు నేను కష్టాలు ఎందుకు పడతానండి? నా ప్రారంధ కర్మ బాగా లేకపోతే కష్టాలు పడతాం, చెడు కర్మలుంటే కష్టాలు పడతాం. అదేవిధంగా గ్రహణాలు ఎందుకు వస్తాయి అన్నట్టయితే, ఇప్పుడు మనకి ఏళ్ళనాటి శని వచ్చిందనుకోండి, నాకు పాపం అనుభవించేటటువంటి కర్మ ఉంది అని అర్థం. గ్రహణం వచ్చిందనుకోండి, ఒక సమాజం లేకపోతే ఒక వర్గం ఏదో పాపం అనుభవించే కర్మ ఉంది అని అంటాం. దాన్ని సమిష్టి కర్మ అంటాం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు, ఒక దేశంలో ఉన్నటువంటి జనులు కావచ్చు, అందరూ కలెక్టివ్గా చేసేటటువంటి మంచి పనులు, చెడు పనులని మనం గ్రూప్ ఆఫ్ కర్మ, సమిష్టి కర్మ అంటాం. దాన్ని బట్టి మీకు గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఆ గ్రహణాన్ని బట్టి మనం డీకోడ్ ఏం చేసుకోవచ్చు అంటే, ఏ దేశంలో ఉన్న వాళ్ళకి, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, ఏ వర్గంలో ఉన్న వాళ్ళకి ఇది ఇబ్బంది కలిగిస్తుంది. అక్కడ రాశి, నక్షత్రము, తిథి అవన్నీ సంబంధం లేదండి. ఒక భూకంపం వచ్చిందనుకోండి, నక్షత్రాలు, మంచి శుభరాశులు అవన్నీ ఏం లేదు, అందరూ వెళ్ళిపోతారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ సైన్స్. కాబట్టి గ్రహణం అనేది ఎప్పుడు వస్తుంది, ప్రకృతి వికోపాలు ఎప్పుడు జరుగుతాయి, రాజు యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది, పరిపాలన నశిస్తుందా లేదా, ధరలు పెరుగుతాయా లేదా, ఒకవేళ ప్రకోపాలు వచ్చేటట్టయితే ఏ రకమైనటువంటి ప్రకోపాలు వస్తాయి, అది ఏ ప్రాంతంలో వస్తాయి, ఎన్ని రోజుల ఎఫెక్ట్ ఉంటుంది, ఇవన్నీ మీకు సంహితలో వస్తాయండి. ఇక్కడ వ్యక్తిగతమైన విషయాలు అస్సలు ఉండవు. కాబట్టి మీరు బృహత్ జాతకం, బృహత్ సంహిత అని మీకు పుస్తకం ఉందండి, దాంట్లో ప్రకృతి గురించే ఉంటుందండి, వ్యక్తిగతమైన విషయాలు ఉండవు. దాన్ని సపరేట్గా కేటగిరీస్ చేశారు. దాంట్లో మీకు గ్రహణానికి సంబంధించిన 2-3 చాప్టర్సే ఉన్నాయి, మీరు అందులో చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను జాతకంలో నా అభిప్రాయం ప్రకారం ఆధారం చెప్పాను. జాతక భాగంలో ఒకే ఒక విషయం వస్తుందండి, గ్రహణం. వివాహం చేసుకునేటప్పుడు ముహూర్తం పెడతాంగా, ఏకవింశతి దోషాలు అని ఒకటి ఉంటాయి. అందులో ఒక దోషం ఏంటంటే, గ్రహణము ఏ నక్షత్రంలో అయితే ఏర్పడుతుందో ఆ నక్షత్రంలో ఒక 6 నెలల పాటు ముహూర్తం పెట్టకూడదు, ఆ నక్షత్రంలో వివాహం చేయకూడదని అర్థం. ఒకవేళ ఈరోజు శతభిష నక్షత్రంలో మనకు గ్రహణం వస్తుంది కదా, ఆ నక్షత్రాన్ని ఇంకో 6 నెలలు వివాహానికి వాడకూడదు, వేరే దానికి వాడుకోవచ్చు, అది పనికి రాదు అంట. అంతే ఉందండి, ఇంకంతకుమించి మీకు ఉల్లేఖనం ఏం లేదు. గ్రహణం వస్తే ఈ రాశి వారికి ఇలా అవుతుందని మీకు ఒక శ్లోకం చూపిస్తే చాలు. సో నేను వెతికాను, నాకు దొరకలేదు, మీకు ఇంకా దొరికితే నేనేం చేయలేదు. సో బృహత్ జాతకంలోనూ లేదు, బృహత్ పరాశర హోరశాస్త్రం అనేటటువంటి దాంట్లో జాతక భాగంలో లేదు, సంహిత భాగంలో మీకుంది. కానీ అది వ్యక్తిగతమైన విషయాలు చెప్పదు, ప్రకృతి గురించి చెప్తుంది. ఇది నేను మీకు ఇచ్చేటటువంటి మొదటి వివరణ. ఇక ఈ గ్రహణం వల్ల ఏమవుతుందండి, మరి ఎందుకు వస్తుందండి, కొద్దిగా లోతుగా వెళ్దాం. ఇవాళ టాపిక్ అదే కాబట్టి. సో గ్రహణం ఎప్పుడైతే వస్తుందో, ఏ నక్షత్రం పైన వస్తుందో, ఆ నక్షత్రాన్ని నా జన్మ నక్షత్రం అలా చూసుకోకూడదండి.
మనకు కూర్మ చక్రం అని ఒకటి ఉంటుందండి. ఇది కూర్మ చక్రం. అందులో డైరెక్షన్స్ ప్లస్ నక్షత్రాలు ఉంటాయండి. దాన్ని మన దేశం పైన కావచ్చు, మన రాష్ట్రం పైన కావచ్చు, ప్రపంచ పటం పైన కానీ పెడితే ఆ నక్షత్రం ఏ ప్రాంతాన్నైతే సూచిస్తుందో ఆ ప్రాంతానికి సంబంధించి ప్రకృతి వికోపాలు జరుగుతాయి అని అర్థం. గ్రహణము అంటే చెడు అని అర్థం. అందులో మంచిది ఏమి ఉండదండి. గ్రహణం వస్తోందంటే ఏదో చెడు జరగబోతోంది. దేనికి? ప్రకృతికి, మనకు కాదండి. మనము ప్రకృతి పైన ఆధారపడ్డాం కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాశీస్ అండ్ నక్షత్రాస్ ప్రకృతి ఇబ్బంది పడితే మనము ఇబ్బంది పడతాం అంతే. సో ఇప్పుడు చూడండి, ఈ కూర్మ చక్రంలో శతభిష నక్షత్రం పైన అది ఎక్కడొస్తోందంటే మీకు జమ్మూ కాశ్మీర్ తూర్పు ప్రాంతం, చైనా సంబంధించిన సియాచిన్ ఈ ప్రాంతం అంతా వస్తుందండి. ఆ గ్రహణము ఆ ప్రదేశంలో కాన్సన్ట్రేషన్ అయి ఉంది. మన దేశ చిత్రపటం తీసుకున్నట్టయితే కూర్మ చక్రాన్ని వాడాలి. ఇది కూడా, ఈ కూర్మ చక్రం అనేది కూడా మీకు బృహత్ సంహితలో వస్తుంది. సో ఈ గ్రహణం ఏ రాశి పైన ఏర్పడుతుంది? ఆ ఏ రాశి పైన ఏర్పడుతుందంటే మన రాశి చూసుకోవడం కాదండి. ఆ రాశి అగ్నితత్వమైన రాశ, జలతత్వమైన రాశ, వాయుతత్వమైన రాశ, భూతత్వమైన రాశి అని చూసుకోవడానికి. అగ్నితత్వమైన రాశి అయితే యుద్ధాలు వస్తాయి, జలతత్వమైన రాశి అయితే వరదలు వస్తాయి, వాయుతత్వమైన రాశి వస్తే రోగాలు ప్రబలుతాయి, ఇక భూతత్వమైన రాశిలో అయితే భూకంపాలు ఏర్పడతాయి. ఎలాంటి వికోపాలు తెలుసుకోవడానికి ఆ గ్రహణం ఏ రాశిలో ఉందని తెలుసుకోవడానికి, కానీ నా రాశికి వచ్చిందని భయపడడానికి కాదు. ఒకటి, ఆ రాశి తత్వాన్ని బట్టి చెప్తాం. దానికి ఏమైనా శుభగ్రహాల సంబంధం ఉందనుకోండి, ఆ యొక్క ప్రకృతి వికోపాలు రాకుండా ఆగడం కానీ, లేకపోతే వచ్చినా కూడా జనసంఖ్య నష్టం కాదు. ఈ విధంగా తెలుసుకోవడానికి బృహత్ సంహితలో ఒక అవకాశం ఉంది. ప్రాచీన కాలంలో రాజుల దగ్గర రాజ జ్యోతిష్యులు ఉండేవాడు. వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడు శత్రురాజ్యం వాళ్ళు యుద్ధానికి వస్తారు, పరిపాలన ఎప్పుడు నశిస్తుంది, ప్రజలు రాజుపైన ఎప్పుడు తిరగబడతారు, ఎప్పుడు వరదలు వస్తాయి, ఖజానా ఎప్పుడు ఖాళీ అవుతుంది, ఇవన్నీ కూడా జ్యోతిష్యులు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ రాజుకు చెబుతూ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటూ హోమం చేసుకోవడము, భగవంతుని రిక్వెస్ట్ చేయడము, లేకపోతే ప్రజలను ప్రసన్నులు చేసుకోవడము, లేకపోతే శత్రువుల చేత సంధి కార్యాలు చేసుకోవడము తదనుగుణంగా చేసుకునేవారు. ఇప్పుడు దీని బృహత్ సంహిత పనే లేదు మనకు. ఎందుకంటే తెలుసుకున్నా కూడా దేన్ని ఆపలేం. కాబట్టి దీనికి ప్రకృతి గురించి తెలుసుకోవడానికి మాత్రమే మనం ప్రకృతి పైన డైరెక్ట్గా ఆధారపడి ఉన్నామండి. ప్రకృతికి ఏమైనా వరదలు వచ్చిందనుకోండి, పంటలు పండలేదనుకోండి, దాని ఎఫెక్ట్ అనుభవించేది ఎవరు? మనమేగా. కాబట్టి ఈ ప్రకృతిని కాపాడవయ్యా అని భగవంతుణ్ణి మొరపెట్టుకోవడానికే ఈ గ్రహణానికి సంబంధించిన పూజలు, పురస్కారాలు, హోమాలు, భగవంతుని ప్రార్థించడం ఆ ఉద్దేశంతో ఇది బృహత్ సంహిత చెబుతుందండి. ఇక వ్యక్తిగతమైన విషయాలకు వస్తే మన కర్తవ్యం ఇంకోటి చెప్తుందండి. గ్రహణం అంటే లౌకికంగా ఏదో ఇబ్బంది కలుగుతుందని కదా అర్థం. లౌకికంగా ఇబ్బంది కలుగుతుంది అంటే ఆధ్యాత్మికానికి దగ్గర అవుతామని అర్థం. మనకేమైనా మనం అనుకున్నవన్నీ పోయాయి అనుకోండి, ఏది పని కాకపోతే మనం ఏం చేస్తాం? దేవుణ్ణి పట్టుకుంటాం. కొద్దిగా అప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తాం. లౌకికం ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ఆధ్యాత్మికానికి వెళ్తాం. ఆ ఆధ్యాత్మికంలో సాధన చాలా ఎక్కువ అవుతుంది. మామూలు రోజుల్లో మీకు భగవంతుని గుడికి వెళ్ళడానికి టైం ఉండదు. ఏదైనా 2-3 సమస్యలు వచ్చాయనుకోండి, వాడు భక్తుడైపోతాడు. గుళ్ళో ఏ కార్యక్రమమైనా వాడు దగ్గరుండి చూసుకుంటాడు. అంత భక్తుడైపోతుంది. ఎందుకంటే కాలం అనేది మార్చేస్తుంది. సో ప్రాచీన కాలంలో ఏం చేసేవారంటే, ఈ గ్రహణ సమయంలో చంద్రుడు మనస్సు, సూర్యుడు జీవుడికి కారకుడు, రాహు వచ్చి మోహానికి కారకుడు, కేతువు వచ్చి అంధకారానికి కారకుడు. మనస్సు మోహం వైపు వెళ్లకుండా, జీవుడు అంధకారంలో నడవకుండా సాధన చేసుకోవడానికి చాలామంది గ్రహణ సమయాన్ని తీసుకుంటారు. గ్రహణ సమయంలో మనస్సు చాలా తీక్షణంగా పనిచేస్తుందండి. చాలా ఏకాగ్రతగా, కాన్సన్ట్రేట్గా పనిచేస్తుంది. ఆ కాన్సన్ట్రేషన్గా పనిచేసే టైంలో ఆ సమయాన్ని భగవంతుడి విషయంలో వాడామనుకోండి, ఎక్కువ ప్రశాంతతను పొందొచ్చు, ఎక్కువ సాధన చేసుకోవచ్చు. లౌకికం పైన పెట్టారనుకోండి, అంతే ఎక్కువ డిస్టర్బ్ అవుతాం. అందుకే గ్రహణ సమయంలో మంత్రజపం ఇవన్నీ చేసుకోవడం దేనికంటే అందుకోసం. ప్రాచీన కాలంలో
సామాన్యంగా ఒక సాధన సామాన్య సమయంలో సాధన చేసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి కాన్సంట్రేషన్ ఉంటుందో, గ్రహణ సమయంలో దానికన్నా 100 రెట్లు ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుందండి. ఏకాగ్రత ఉంటుందండి. ఆ ఏకాగ్రతని మన వాళ్ళు ఏమంటారు, ఫలము అంటారు. మనకు ఫలము అంటే నాకేం బెనిఫిట్ అని అంటాం. కాకపోతే ప్రాచీన కాలంలో సాధకులైన వాడికి ఆధ్యాత్మిక మార్గంలో మరింత ముందుకెళ్ళడానికి అనేది వాడికి ఫలం అది. కాబట్టి గ్రహణ సమయంలో చాలామంది సాధన చేసుకుంటారు. ఈ తర్వాత కొంతమంది హోణ విద్యలు అంటామండి, బ్లాక్ మ్యాజిక్, చేతబడులు ఇవన్నీ చేస్తారు చూడండి. కొన్ని మంత్రాలు ఏవైతే ఉంటాయో అది గ్రహణ సమయంలోనే ఉపదేశిస్తారు. ఎందుకంటే కాన్సంట్రేషన్ ఎక్కువ కావాలి దాన్ని నేర్చుకోవాలంటే. సిద్ధి పొందాలంటే చాలా ఎక్కువ కాన్సంట్రేషన్ కావాలి. అది గ్రహణ సమయంలో అయితే చాలా సులభంగా ఏర్పడుతుంది అని చాలామంది కొన్ని శక్తులని సాధన సిద్ధి చేసుకోవాలన్నా కూడా గ్రహణం అనేది చాలా మంచిది. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే 2 విషయాలు తెలిసిందండి. గ్రహణం వల్ల ఇద్దరిపైన ప్రభావం ఉంటుంది. ఒకటి, సాధన చేసుకునే వారికి మంచి ప్రభావం ఉంటుంది, ప్రకృతి పైన చెడు ప్రభావం ఉంటుంది. ఈ 2 విషయాల తప్ప నేను శాస్త్రం ఆధారంగా చెప్తున్నానండి, వ్యక్తిగతంగా చెప్పట్లేదు. శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కడ ఉల్లేఖించబడిందో దాన్ని బట్టి ఇద్దరికి ఇది ప్రభావం ఉంటుంది. ఒకటి, సాధన చేసుకునే వారికి శుభ ప్రభావం, లేదా ప్రకృతి పైన ఆధారపడిన వాడికి ప్రకృతికి అనుగుణమైనటువంటి ప్రభావం. ఇది తప్ప గ్రహణానికి ఇంకే ప్రభావాలు ఉండవండి. ఆ గ్రహణం ఉన్నది దాన్ని సూచించడానికి మాత్రమే. మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. మహాభారత కాలంలో 18 రోజులు యుద్ధం జరిగింది కదండి. ఆ 18 రోజు కాలంలో 2 గ్రహణాలు వచ్చాయండి. 15 రోజుల అంతరంలో సూర్యగ్రహణము, చంద్రగ్రహణం 2 వచ్చింది. మీరు కాబట్టి భాగవతంలో ఉంది, చూసుకోవచ్చు, లేకపోతే మహాభారతంలో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఆ గ్రహణాన్ని వేదవ్యాస మహర్షి వర్ణిస్తాడు. 2 గ్రహణాలు వస్తున్నాయి. ఈ గ్రహణం వల్ల ధర్మం అయితే నిలబడుతుంది, కానీ జనసంఖ్య చాలామంది కోల్పోతారు అని చెప్తాడు ఆయన. చాలా జనసంఖ్య కోల్పోతారు, ఎందుకంటే ఇది యుద్ధ ప్రభావం ఇది. అందుకే ఆ గ్రహణ సమయంలోనే జరిగింది. ఎవరు గ్రహణ సమయం బాగుందని ముహూర్తాలు పెట్టుకుంటారా? వాళ్ళకి ఆ టైంలో పెట్టుకుంటే అయ్యింది, అది ప్రకృతి న్యాచురల్గా అయింది అది, అంతే. సో మనం ఈ టైంలో మనం ముహూర్తం పెట్టుకున్నాం. మనకు ఈ IPL మ్యాచ్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు పెట్టుకున్నాం షెడ్యూల్ని ఎవరైనా చూసి పెట్టుకుంటారా? ఇక్కడ ఇటువైపు అటువైపు ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతారో యుద్ధరంగానికి వచ్చేస్తారు, చూసుకుందాం రండి అని. సో చాలామంది 18 హక్షోహిణి సైన్యంలో మెజారిటీ 30% కోల్పోయారండి. అమితమైనటువంటి జనసంఖ్య నష్టమైంది, కానీ ధర్మం గెలిచింది. కానీ జనాన్ని చాలా కోల్పోయారు. సో ఇది గ్రహణ సూచన అని అప్పటికే వేదవ్యాస మహర్షి చెప్పాడు. ఈ సమయంలో మీకు యుద్ధం జరిగితే జనాలు కోల్పోతారు, కానీ ధర్మం నిలబడుతుంది. ధర్మరాజుకి ఏం కావాలి? ధర్మం నిలబడాలి. యుద్ధం చేసేవాడు నేను చచ్చిపోయినా పర్లేదు, ధర్మం నిలబడాలని చేస్తాడుగా. సో ఆ విధంగా ఇది కూడా మన చరిత్రలో తీసుకున్నట్టయితే, ఇతిహాసంలో తీసుకున్నట్టయితే, ఇది కూడా మనకు గ్రహణ ప్రభావం ప్రకృతి పైన ఉంటుందనే దానికి ఒక సూచన. తర్వాత మన దేశ జాతకం విషయానికి వస్తే, ఇంకా మీరు లోతుగా వెళ్ళాలంటే, మన దేశం ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందండి? ఆగస్టు 15, 1947. ఆ రోజు రాత్రి 12 గంటలకు మీరు జాతకం వేసుకున్నట్టయితే మన దేశ జాతకం వృషభ లగ్నం, కర్కాటక రాశి అయ్యింది. మనకు గ్రహణం ఎప్పుడు వస్తుంది? శతభిష నక్షత్రంలో, అది కూడా కుంభరాశిలో వస్తుంది. మన దేశ జన్మరాశి నుంచి ఇది 8వ రాశి అయ్యింది. సో 8వ ఇల్లు అంటే ఏంటి? నష్టము. సో జన్మరాశి నుంచి మీకు గ్రహణం అనేది 8వ ఇంట్లో జరుగుతుంది. కాబట్టి వ్యాపార విషయంలో కావచ్చు, కొన్ని ఆరోగ్య విషయంలో కావచ్చు, నష్టం అనేది జరుగుతుంది ఈ గ్రహణం వల్ల. కాకపోతే శుభగ్రహణమైనటువంటి గురువు యొక్క దృష్టి గ్రహణం పైన ఉండడం చేత అది తక్కువ అవుతుంది, తక్కువ నష్టం అవుతుంది, ఎక్కువ నష్టం అవ్వదు, కొద్దిగా ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. మీరు అమెరికా జాతకం తీసుకున్నారనుకోండి, అమెరికాది మిథున రాశి. ఆ మిథున రాశి నుంచి తీసుకున్నట్టయితే 9వ ఇల్లు అవుతుంది. వాళ్లకు వ్యాపార లావాదేవీలపైన చాలా దెబ్బ పడుతుంది. సో ఇవన్నీ మనకు అక్కర్లేదు, ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పుకున్నా జరుగుతాయి, చెప్పుకోకపోయినా జరుగుతాయి. సో దీని ప్రభావం ఎక్కువగా మనం లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, సంహితను ఇది ప్రకృతి పైన దీని ఎఫెక్ట్ ఉంటుందని మీకు చెప్పడానికి మాత్రమే. ఇప్పుడు ఎవ్వరూ కూడా సంహితను అధ్యయనం చేయట్లేదు. ఏదో పాఠం చెప్పడానికి కోసం కొంతమంది అధ్యయనం చేయొచ్చు, మీకు చెప్పడం కోసం నేను కించిత్ అధ్యయనం చేశాను, నాకు పూర్తిగా రాదు, మీకు తెలియజెప్పడానికి కోసమే ఇంత నేర్చుకున్నాను.
అంతకుమించి ప్రకృతిలో ఎప్పుడెప్పుడు ఏమవుతుందో గ్రహణాన్ని బట్టి మనం కూడా చెప్పలేం. సో ఇది మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఈ గ్రహణం గురించి మనకి ఎట్లా తెలిసిందే, ఆ గ్రహణం ఎక్కడి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అవన్నీ కూడా మీరు టైం అండ్ డేట్ అని చూసుకోవచ్చు. మీకు చూడండి 2023 అక్టోబర్ 28లో గ్రహణం జరిగిందండి. అప్పుడు సుమారు 4 గంటల 24 నిమిషాలు ఇప్పుడున్నటువంటి గ్రహణం కన్నా 1 గంట సేపు ఎక్కువ ఉన్నింది అప్పుడు. ఎందుకు ఇది చెప్తున్నానంటే మనకు అప్పుడు గ్రహణం వచ్చిందిగా, చాలా విపత్తులు జరిగాయిగా. ఆ విపత్తుల్లో ఈ గ్రహణం వల్ల జరిగిందని ఎవరైనా నమ్ముతారా? గ్రహణం అయిపోయిందంటే అక్కడికి ఆ గ్రహణం గురించి మర్చిపోవడమే మనం. తర్వాత జరిగేటటువంటి పరిణామాలు, మంచి పరిణామాలు కావచ్చు, చెడు పరిణామాలు కావచ్చు, ఈ గ్రహణం కారణమని ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలీదు. మనం మర్చిపోతాం, ఇమ్మీడియట్లీ మర్చిపోతాం. ఒకవేళ వ్యక్తిగతమైనటువంటి నా రాశికి వచ్చింది, నా నక్షత్రానికి వచ్చింది, నేనేదో శాంతి చేయించుకోవాలి, నాకు లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది, నేను ఆస్తి కోల్పోతాను కొంతమంది అనుకున్నా చేయించుకున్నా కూడా ఆ శాంతి హోమం తర్వాత మర్చిపోతాడు అతను. చాలా బాధలు సమస్యలు వచ్చినా కూడా ఇది గ్రహణం వల్ల వచ్చినటువంటి రోగం అని డాక్టర్ నిర్ధారించలేడు. ఇది గ్రహణం వల్ల నీకు ఏర్పడిన సమస్య అని జ్యోతిషుడు చెప్పలేడు. ఆ రకమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుండా ఉండడానికి నేను శాస్త్రీయమైనటువంటి ఆధారం చెప్పాను. ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఇది ఇబ్బంది పెడుతుందని మీకు జాతకం జ్యోతిష్ శాస్త్రంలో లేదు. రెండవది ప్రకృతి పైన ఉంటుంది. పాతకాలంలో చాలామంది గ్రహణాన్ని ఆచరించేది సాధన కోసం వాడేవారు. వాళ్ళ మనస్సుని సాధన చేసుకొని ఎక్కువ ఎలివేట్ చేసుకోవడానికి కోసం, దానికోసం గ్రహణానికి సంబంధించి వాడేవాళ్ళు, కానీ ఎవరు భయపడేవాళ్ళు కాదు. అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేయాలండి? గ్రహణం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు అనే ప్రశ్న వేస్తే నా అభిప్రాయ ప్రకారం చెప్పాలంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మన రోజువారీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నట్టయితే ప్రకృతి పైన మన ప్రేమ ఎక్కువ అవుతుంది. ప్రకృతిని ఎంత ఎక్కువ మనం ఇబ్బంది పెడతామో ఆ ప్రకృతి అంత ఎక్కువ డిస్టర్బ్ అయితే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా చోట్ల వరదలు వస్తున్నాయి, చూస్తున్నాంగా. భూకంపాలు వస్తున్నాయి. ఇండోనేషియా లాంటి దేశంలో అది వాళ్ళకి నిత్యకృత్యం. అది సంవత్సరానికి 1000 నుంచి 2000 సార్లు భూకంపాలు వస్తాయి అక్కడ. మనం అన్ని దేశాలతో పోల్చుకుంటే మనం చాలా సేఫెస్ట్ జోన్లో ఉన్నాం. కాబట్టి గ్రహణం అనేది ప్రకృతి పైన ఉంటుంది. కాబట్టి మనం ప్రకృతి పైన చాలా కరుణతో ఉండాలి, ఆరాధించాలి. ప్రకృతి ఇలాంటి గ్రహణాలు వచ్చినప్పుడు భగవంతుని వేడుకోవాలి. తర్వాత సమాజంలో అవేర్నెస్ పెంచాలి. అనవసరమైనటువంటి భయాలు పెంచడం కాదు. ఇది మనం చేయవలసినవి. రెండవది ఏం చేయకూడదండి? మనకున్న వెపన్స్ 3: గన్ను, బాంబు, సెల్ ఫోన్. ఇవి చాలా డేంజర్ అండి. గన్ అయితే ఒకసారి చంపేస్తుంది, ఒకరిని చంపేస్తుంది. బాంబు అయితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, ఒక 30 మంది 40 మంది చంపేస్తుంది. సెల్ ఫోను ఎక్కడున్నా చంపేస్తుంది. మనం సరి అయినటువంటి విషయాన్ని మనం తప్పుగా ఏమైనా ఇచ్చామనుకోండి, వాళ్ళ ఫ్యాక్ట్ చెక్ చేయడు, వాడిపైన చాలా ప్రభావం పడుతుంది. చాలామంది భయపడుతున్నది టీవీ ఛానల్స్ దీనివల్ల స్ప్రెడ్ చేయడం వల్ల. ఒకటి మనకు పూర్తిగా తెలిస్తే చెప్పారు, మనకు తెలియదు అనుకోండి, మనకే తెలియనప్పుడు ఇంకోటికి ఫార్వర్డ్ చేయడం దేనికి? ఎవ్వరికి ఏది ఫార్వర్డ్ చేయకండి. ఎందుకంటే మనం అర్థం చేసుకుని నాకు ఉపయోగపడుతుంది అంటే ఫార్వర్డ్ చేయాలి. నాకు ఉపయోగపడకపోయినా వానికి ఉపయోగపడుతుందని ఫార్వర్డ్ చేస్తే వాడు అర్థం చేసుకుంటాడని ఏం గ్యారంటీ? ఇది చెయ్యకూడదు. ఇది మనం చేయకుండా ఉండాల్సింది. ఇవి ఇంతవరకు నేను చెప్పేటటువంటి అభిప్రాయం అండి. ఇంకొంతమంది విద్యార్థులు క్వశ్చన్స్ అడిగారు. దానికి నేను సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఒక చిన్న ఆన్సర్స్ అయితే నేను ఇస్తానండి. మొదటిది ఏంటంటే, గ్రహణ సమయంలో ఆహారము తినకూడదు. ఏంటి దీని గురించి ఏం చెప్పాలి? ఇది చాలామంది అడిగేటటువంటి ప్రశ్న అండి. తింటే ఏమవుతుంది, తినకపోతే ఏమవుతుంది, ఇలా ప్రశ్నలు వస్తాయి. మనం దీన్ని చెప్పాను కదండి, దర్శన భాష, గుహ్య భాష, సమాధి భాష, ఈ 3 కోణాల్లో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక కోణంలో చెప్పాలంటే, గ్రహణ సమయంలో మనస్సు సహజంగా ఏకాగ్రత పొందుతుందండి. నార్మల్ సమయంలో మీకు ఏకాగ్రత పొందదు, చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. గ్రహణ సమయంలో న్యాచురల్గా వచ్చేస్తుంది. ఎందుకంటే చంద్రుడు చాలా ఆ సమయంలో మన మనస్సు అనేది సూచిస్తుంది, చాలా ఏకాగ్రతను సూచించేటటువంటి సమయం. ఆ సమయంలో ఏకాగ్రత ఎప్పుడైతే న్యాచురల్గా వస్తుందో ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి.
జపం కానీ, ధ్యానం కానీ, మంత్రోపాసన కానీ చేస్తే చాలా అనుకూలం, బెనిఫిట్. చేయకపోతే ఏం చేయలేము. ఎందుకంటే అందుకే చెప్పాను కదండి, సాధకులకి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టైం. మిగిలిన వాడు ఉపయోగించి కూడా మనం ఏం చేయలేకపోతుంది. సో నార్మల్గా ఏకాగ్రతతో ఉండాల్సిన వాడు ఆహారం తీసుకుంటే ఏమవుతుందంటే మనస్సు మాంద్యం అవుతుంది, నిస్తేజం అయిపోతుంది. అదే ఆహారం ఎక్కువైందనుకోండి నిద్ర వస్తుందండి. నిద్ర వచ్చిందంటే ఏమవుతుంది, సాధన టైం విఘాతం అవుతుంది. సాధన అలాంటి టైం మళ్ళీ రాదు, టైం వేస్ట్ అవుతుంది. డ్రైవరు గొంతు నిండా తిన్నాడు, ఏమవుతుంది, నిద్ర వస్తుంది, ఎక్కడో పోయి గుద్దేస్తాడు. అందుకే డ్రైవర్ చాలా తక్కువ తింటాడండి. అలాగే సాధన చేసుకునేవాడు కూడా చాలా తక్కువ తింటాడు. అందులోనూ ఈ గ్రహణానికి సంబంధించిన సమయం మళ్ళీ మళ్ళీ రాదు, చాలా వాల్యుబుల్ టైం కాబట్టి ఆ సమయంలో ఆహారం చాలా కఠిన నిబంధన పెట్టుకుంటాడు. కాబట్టి ఆహారం తింటే మనస్సు బుద్ధి కోఆపరేట్ చేయదు. ఆ కారణం కోసం గ్రహణ సమయంలో కొన్ని గంటల ముందు ఏమీ తినడు. కనిష్టపక్షం ఒక 6 hours ముందైనా జీర్ణమైపోయి ఉండాలి. చాలామంది సాధకులు ఉదయం నుంచి ఏం తినరు, ఎప్పుడైనా రానివ్వండి, ఎందుకంటే మనసు నిలబడాలని చెప్పి. రెండవది, పురాణాలు ఏం చెప్తాయి, గ్రహణ సమయంలో చేసిన జపం అనేక రెట్లు ఫలిస్తుంది. అనేక రెట్లు అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుందని అర్థం అండి. ఫలము అంటే మన యొక్క నార్మల్గా ఏంటంటే ఒక రకమైనటువంటి తప్పు అభిప్రాయం ఉంది. నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫలం అంటే మనం ఎలా అర్థం చేసుకుంటాం. సాధారణంగా నేను నా గదిలో చదువుకుంటూ ఇది చేసుకుంటూ ఉంటానండి, ఏదో అధ్యయనం చేసుకుంటూ ఉంటాను. నా భార్య వంట ఇంట్లో మిక్సీ ఎందుకు వాడతామండి? మిక్సీ వాడారంటే ఏదో పచ్చడో ఏదో ఆహారానికి సంబంధించిన వండారనే కదా అర్థం. మిక్సీ దానికే వాడతారు. ఎప్పుడైనా మిక్సీ వేశారనుకోండి, నేను భోజనానికి కూర్చున్నప్పుడు ఏదో పచ్చడి ఏదో చేసినట్టున్నావు, మిక్సీ వేసావు, అదేం వేయలేదే అని అంటాను. లేదండి, తలలో చుండ్రు ఎక్కువైంది, ఈ మందారం ఆకులు తీసుకొచ్చి దాన్ని బాగా మిక్సీలో వేసి తలకు పూసుకుందామని ఒక పేస్ట్ చేసుకున్నాను అంటుంది. ఓ అంతుకా, దానికి కూడా వాడతారా? మనకేంటి డిఫాల్ట్గా మిక్సీ దేనికి వాడతాం, ఏదో పచ్చడి తినడానికి చేసుకుంటామని అనుకుంటాం. అలాగే మనం ఫలము అంటే అదేదో మనకు వచ్చేది అనుకుంటాం. మనం నా జీవితంలో నాకు వచ్చే, నేను అనుకున్నది వచ్చేదో, డబ్బో లేకపోతే ఏదైనా మంచిది అవుతుందనో ఇలాంటివి అనుకుంటామండి. బట్ ఆధ్యాత్మికంలో సాధనకు వచ్చినప్పుడు ఫలము అంటే ఏంటంటే మనస్సు బుద్ధి ఎంత ఎక్కువ సహకరిస్తుందో దాన్ని మనం ఫలం అంటాం. అన్ని విషయాల్లోనూ మనం స్వార్థపూరితంగా లౌకికమైనటువంటి ప్రయోజనాలే మనం అర్థం చేసుకోకూడదు. చాలామంది గ్రహణానికి చాలామంది హోమాలు చేస్తారు, ప్రసాదం ఏం పెట్టలేదండి అని అంటారు. అది నాకు ఆశ్చర్యమైన విషయం. అది గ్రహణం అంటే కూడా తెలియదు, ఆ స్థితిలో ఉంటారనమాట. సో కాబట్టి ఆధ్యాత్మికంలో సాధకులు ఎవరైతే ఉంటారో వారు ఆహారం అనేది చాలా కఠినమైన నియమం పాటించాలి. గ్రహణ సమయంలో అయితే మరీ కఠినమైనటువంటి నియమం పాటించాలి. ఆహారం తినొచ్చా తినకూడదా అని ఎవరైనా ప్రశ్న అడిగితే ఎవరు అని అడగండి. సాధకులైతే తినకండి. సాధన చేసుకొని వాళ్ళు తినొద్దన్నా తినమన్నా మన మాట వినరు. కాబట్టి అలాంటి వాళ్ళకి చెప్పేది ఏముండదు. నిజంగా ఆహారం తీసుకోవడం వల్ల రోగాలు వస్తాయి అనేది ఎక్కడా రికార్డ్ చేయబడలేదు, వైజ్ఞానికంగా ప్రూవ్ అవ్వలేదు. ఏ డాక్టర్ అయినా నువ్వు గ్రహణ సమయంలో తిన్నావు కాబట్టి ఈ రోగం వచ్చిందని ఎవరైనా చెప్పగలరా? ఇంకా మన వాళ్ళు బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ ఏం చెప్తారు, ఏవైనా ప్రూవ్ అయిందా? ఆయుర్వేదంలో కూడా ప్రూవ్ కాలేదండి. ఆయుర్వేదం మీరు శాస్త్రంలో కూడా చూడండి, గ్రహణ సమయంలో తినందువల్ల ఈ రోగం వచ్చిందని ఎక్కడ చెప్పబడలేదు. సబ్జెక్టెడ్ కరెక్షన్, నేను చదివిన దాంట్లో లేదు, ఎవరైనా ఉంటే చెప్పచ్చు. సో ఎక్కడా కూడా ఆహారం తిన్నందువల్ల రోగం వస్తుందని చెప్పలేదండి. ఇంకోటి, గ్రహణం ఒకటే కాదండి, మన పండుగలు తీసుకోండి, వ్రతాలు తీసుకోండి. మనం ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు మనం భోజనం చేస్తామా? ఏమైనా తిని పూజ కూర్చుంటామా? కూర్చోం. ఎందుకు? మనస్సు కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకే మన పండుగలంతా కూడా పూజ అయిన తర్వాతే మన పలహారం కూడా తినవండి. సత్యనారాయణ వ్రతం చేసుకున్న ఏదైనా సరే ఒక సాధన అని చేసేటప్పుడు మనం ఆహారం తీసుకోము. అదే నియమము దీనికి కూడా వర్తిస్తుంది. ఇది అన్నిటికన్నా సాధనకు సంబంధించింది కాబట్టి మరీ ఎక్కువ వర్ణిస్తుంది. కాబట్టి ఆహారం తీసుకోవచ్చా చేసుకోకూడదా అంటే నా అభిప్రాయం ఏంటంటే, సాధన చేసుకునే వాళ్ళైతే జపమో ధ్యానమో చాలా ఏకాగ్రతగా నేను చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆహారం ఖచ్చితంగా తీసుకోకూడదు.
మిగిలిన వాళ్ళ గురించి అది వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయం. సాధన చేసుకోలేదంటే ఇంకా అతని ఇష్టం. చదువుకుంటానంటే స్కూల్కి వెళ్ళమని చెప్తాం. నేను చదువుకోనంటే ఇంకేం చెప్తాం మనం? నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో అని చెప్తాం అంతే. కాబట్టి ఆహారం యొక్క అంతే నియమం ఉందండి, ఇంకెక్కువగా నియమం లేవు. గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, పిల్లలకు ఇది వర్తించదు. ఎందుకంటే వాళ్ళు సాధన చేసుకోలేరు, చేసుకోరు కూడా ఆ సమయంలో. గర్భిణీ స్త్రీలు సాధన ఏమి ఉండదు ఆ సమయంలో. వృద్ధులు చేసుకోలేరు, చిన్న పిల్లలు చేసుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి వాళ్లకు ఆహారం తీసుకోవచ్చు. ఇది ప్రాచీనంలో వస్తున్నటువంటి, దీని వెనుక ఉన్నటువంటి తాత్వికమైనటువంటి కోణం. ఆహారాన్ని వదిలేస్తే మనస్సు స్పష్టత పెరుగుతుంది, జపం ధ్యానం చాలా ఏకాగ్రతంగా చేసుకుని ఫలప్రదమవుతుంది, లోపల శాంతి, శుద్ధి, వెలుగు అనుభూతి కలుగుతుంది. భోజనం చేస్తే ఏమవుతుంది? రక్త ప్రవాహం, ఏమంటాం, ఎక్కువ పెరుగుతుంది. జీర్ణక్రియకి ఎక్కువగా మీకు శక్తి ఉండాలి, ఏర్పడాలి. అందువల్ల మెదడుకు తక్కువ శక్తి అందుతుంది, జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తి కన్జ్యూమ్ చేసేస్తుంది. దీనివల్ల మనస్సు భారమైపోతుంది, కేంద్రీకరణ, ఏకాగ్రత తగ్గిపోతుంది, సహజంగా నిద్ర లేదా మాంద్యం వస్తుంది. ఆధ్యాత్మిక దృష్టిలో ధ్యానం, జపం, మంత్రోపాసన ఇవన్నీ తీక్షణమైన మనస్సు కావాలి. కానీ కడుపులో నిండితే మనస్సు లోపలికి ఈ యొక్క విషయాలు వెళ్ళవు. కాబట్టి గ్రహణ సమయంలో ప్రత్యేకంగా, గ్రహణం వాతావరణ మార్పుల వలన మన శరీర వ్యవస్థను సున్నితంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆహారం తీసుకుంటే మరింత మాంద్యం పెరుగుతుంది. అందుకే ఉపవాసం, మౌనం, జపం అత్యంత శ్రేష్టంగా చెప్పబడింది ఎవరికి? సాధన చేసుకునే వారికి. అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ మరొక ప్రశ్న, గర్భిణీ స్త్రీలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకు కూడా చాలా నియమాలు చెప్తారండి. చీకటి గదిలో వేసేస్తారు వాళ్ళ. దాని వెనక ఉన్నటువంటి ఒక వైజ్ఞానిక కోణం ఉందండి. ఆ సమయంలో చాలా మైండ్ ఏకాగ్రతగా ఉంటుంది కదండి. అనవసరమైన ఆలోచనలు చేస్తే బిడ్డకి చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు మనం చూడట్లేదా, చాలామంది సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారండి అమ్మాయిలు. వాళ్ళ పాపం స్ట్రెస్ తట్టుకోలేరు, పాపం మగవాళ్ళే తట్టుకోలేరు, పాపం ఆడవాళ్ళు ఏం తట్టుకుంటారండి. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి కామన్ రోగాలు చూడండి, ADHD, OCD, ఆటిజం, హైపర్ యాక్టివ్ డిజార్డర్, ఇలా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయండి. ఎందుకు? ఇది హైపర్గా ఉండడం వల్ల. అందుకే పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, గర్భిణీ స్త్రీలని 3 నెలలు అయ్యాక తల్లి ఏం చేస్తుంది, ఇంటికి తీసుకొచ్చేస్తుందండి. ఎందుకు? తన మనస్సు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదని తనకి ఏది ఇష్టమైతే అది ఇంట్లో చేసిస్తుందండి. ఎందుకు చేసిస్తుందంటే మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని చేసిస్తుందండి. సో అలాంటి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. అది పుట్టబోయే బిడ్డ పైన ఎఫెక్ట్ పడుతుంది, అతని యొక్క బుద్ధి పైన పరిణామం చెందుతుంది. కాబట్టి గ్రహణ సమయంలో మనస్సు చాలా తీక్షణంగా పనిచేస్తుంది. ఆ సమయంలో ఆమె ఎక్కువగా ఏదైతే ఆలోచిస్తుందో ఆ బిడ్డ పైన ప్రభావం పడుతుందని చెప్పి చీకటి గదిలో ఎందుకు పెడతారంటే ఆ రేస్ పడకూడదని కాదండి. ఎప్పుడైతే మైండ్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందో మనం ఏ వస్తువు అయితే చూస్తుంటామో ఆ వస్తువు గురించి లోతుగా ఆలోచిస్తుంది. చీకటి ఉందనుకోండి, మీకు ఏ వస్తువు కనిపించదు. అంతేగాని ఆ చంద్రుని రేసు వీళ్ళ పైన పడ్డం వల్ల అది దర్శనంగా చెప్పేదండి, దర్శన భాష. అది గుహ్య భాష. లోపల ఉన్నటువంటి సత్యం ఏంటంటే, వాళ్ళు ఏదైనా వస్తువును చూస్తే ఆ వస్తువు గురించి పదే పదే ఆలోచించడం కానీ, ఆ వస్తువుకి సంబంధించిన వెనకటి జ్ఞాపకం రావడం కానీ, అది తీక్షణంగా లోతుగా ఆలోచించడం కానీ, తద్వారా ఆ బిడ్డపై ఎఫెక్ట్ పడడం కానీ జరుగుతుంది. ఈ కారణం చేత గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆలోచించకూడదు. ఆలోచించకుండా ఉండడానికే ఆహార నియమాలు గర్భిణీ స్త్రీలకు ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళేం సాధన చేసుకోరు కాబట్టి ఆహార నియమాలు ఏముండవు. కానీ ఆలోచించకూడదు ఒక కారణం వల్ల ఇవన్నీ సాంప్రదాయాలు వస్తాయండి. గర్భిణీ స్త్రీలకి ఎక్కువగా ఎందుకు రూల్స్ అంటే, ఎక్కువ ఆలోచించకూడదు, వద్దన్న ఆ సమయంలో ఆలోచనలు వస్తాయి. దాన్ని ఆపడానికి కావలసిన పద్ధతులన్నీ ఉన్నాయి. తర్వాత చంద్రగ్రహణం చూసిన తర్వాత కళ్ళకు హాని జరుగుతుందా? ఖచ్చితంగా జరగదండి. సూర్యగ్రహణం చూస్తే హాని జరుగుతుంది. గ్రహణం తర్వాత స్నానం ఎందుకు చేయాలి? గ్రహణానికి ముందు ఎందుకు చేయాలని మనకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే మనస్సు కాన్సన్ట్రేషన్ రావాలంటే స్నానం చేస్తేనే వస్తుందండి. తలపైన నీళ్లు పడగానే సహస్రార చక్రంలో ఆటోమేటిక్గా మనకు ఒక రకమైనటువంటి ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది. అందుకే మనకు రెగ్యులర్ స్నానం ఉంది, మీకు మంత్ర స్నానం ఉంది. మీకు ఆచమనం చేస్తాం కదా, ఆచమనం చేయడం కూడా ఒక మంత్రస్థానం.
ఆపో ఇష్టామా యోబు వస్తాన బూద తాదాతన, ఇలా మనం చెప్తుంటాం కదా. ఇవన్నీ కూడా మంత్రస్నానం, దీనివల్ల శుద్ధి అవుతుంది అని చెప్పుకోవడానికి అంతే. కాబట్టి విడవడం వల్ల స్నానం ఎందుకు అంటే, ఆ కాలంలో గ్రహణం తర్వాత మళ్ళీ దేవ పూజ అవన్నీ చేసుకునేవాళ్ళు కాబట్టి మళ్ళీ ఇంకోసారి స్నానం చేసేవాళ్ళు. అదేమైందంటే రెగ్యులర్గా విడిచిన తర్వాత కూడా స్నానం చేయాలని ఒకటి వచ్చేసింది. దాని వెనక ఉన్నటువంటి సైంటిఫిక్ లాజిక్ ఏవో నాకు తెలియదు. తర్వాత వంట చేసిన ఆహారాన్ని ఎందుకు తినరాదు? పాతకాలంలో వంట చేసేవాళ్ళు కాదండి గ్రహణంలో వచ్చేటప్పటికి. ఆ ఆహారము పాతకాలంలో ఏంటంటే ఫ్రిడ్జ్లు అవన్నీ లేవు, న్యాచురల్గానే త్వరగా పాడైపోతాయి. అప్పుడు న్యాచురల్ ప్రిజర్వేటివ్ అంటే దర్భ అంటాం. దర్భ పెట్టామనుకోండి, న్యాచురల్గా అది ఫుడ్ ప్రిజర్వేటివ్ అంట, మీకు ఎక్కువ సమయం పాడవకుండా ఉంటుంది. కాబట్టి ఎందుకు తినరాదు అంటే, ఆల్రెడీ ఆహారం తీసుకునే పద్ధతిగా లేనప్పుడు మళ్ళీ వంట చేయడం దీనికి, ఇవన్నీ వస్తాయి. తర్వాత దేవాలయాలు ఎందుకు మూసేస్తారు? ఇది చాలా విలక్షణంగా ఉందండి, నాకు ఇప్పటికీ అర్థం కాదు. తిరుపతి గుళ్ళో మూసేశారు, ఇంకో గుడి మూసేశారు, పెద్ద పెద్ద గుళ్ళే మూసేశారు. ఏమో దీని వెనక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ అడిగితే, ఆ సమయంలో లోపల పవర్ చాలా బలహీనం అయిపోతుంది కాబట్టి మూసేస్తారు. భగవంతుడు ఎక్కడ? ఆ యొక్క గ్రహాలు ఎక్కడ? భగవంతుడికి పవర్ తక్కువైపోవడం ఏంటి? గుళ్ళలో పవర్ తక్కువైపోవడం ఏంటి? ఇది వైజ్ఞానికంగా అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దర్శన భాషలో చాలా ఈజీ. ఏమి తెలియని వాడికి గుడి మూసి దీనికోసం అవునా అండి అని సరే ఊరుకుంటాడు. లోతుగా ఆలోచించేవాడికి ఇదేదో తేడాగా ఉందనుకుంటాడు. కానీ ఎందుకు మూసేసేవాళ్ళు అంటే, పాతకాలంలో చెప్పుకున్నాం కదండి, సాధన చేసుకోవడానికి ఎక్కువ వాడేవారు. ఆ సాధన చేసుకోవాలంటే గుళ్ళలో ఆయన అన్ని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎక్కువ అయ్యారనుకోండి, ఆయన సాధన ఎప్పుడు చేసుకోవాలి? అందుకని వాళ్ళు ఆ రోజు డెడికేటెడ్గా సాధన కోసమే వాడేవారు. కాబట్టి అర్చకులు కావచ్చు, పండితులు కావచ్చు, వాళ్ళు మళ్ళీ ఎవరైనా గుడికి వచ్చి చేశారనుకో డిస్ట్రాక్షన్ ఏర్పడుతుంది. అందుకని గుళ్ళు మూసేసి వాళ్ళు ఏకాంతంగా వ్యక్తిగతంగా సాధన చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఆ కారణం చేతనే గుడి మూసేవాళ్ళే కానీ వేరే కారణం ఏం లేదండి. ఇప్పుడు సాధన ఏం లేదు కానీ గుళ్ళు మాత్రం మూస్తున్నాం అంతే. వెనకటికి వాళ్ళు చాలా ఎక్కువగా ఆ సమయం, చాలా వాల్యుబుల్ టైము సాధన చేసుకోవాలి, జపం చేసుకోవాలి, సిద్ధి చేసుకోవాలని ప్రతి ఒక్క అర్చకుడు పండితుడు ఉండేవాడు. కాబట్టి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి నిమగ్నంలో ఉన్నప్పుడు గుళ్ళను ఎవరు చూసుకోవాలి? మరి ఇప్పుడున్నట్లు మంది మార్బలం లేదు కదా. అప్పుడు మేనేజర్లు వాళ్ళు వీళ్ళు ఎక్కడున్నారు? అర్చకుడే మొత్తం అన్నీ అతనే. కాబట్టి వెనకటికి మూసేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు మూస్తున్నారో ఆ లాజిక్ అయితే మనకు తెలియదు. అందరూ ఫాలో చేస్తున్నారు కాబట్టి మనము చేస్తున్నాం అంతే. తర్వాత రాహుకేతువులను ఛాయాగ్రహాలను ఎందుకంటారు? ఇది జ్యోతిష్యానికి సంబంధించింది. గ్రహాలు కావు, ఓన్లీ సూర్యుడు ప్రయాణించే మార్గము, చంద్రుడు ప్రయాణించే మార్గం ఒక చోట ఖండించుకుంటాయి కాబట్టి దాన్ని ఛాయాగ్రహాలు అంటాం. ఇది జ్యోతిష్య భాషలో. మీరు కొద్దిగా పురాణిక భాషలో వెళ్ళారనుకోండి, సుబాహుడు అనే రాక్షసుడు అమృతాన్ని పానం చేసిన తర్వాత అతను రాక్షసుడు అని చెప్పి సూర్య చంద్రాదులు సైగ చేయడం వలన మోహిని రూపి అయినటువంటి భగవంతుడు చక్రంతో అతని కంఠాన్ని ఛేదిస్తాడు. అమృతం తాగడం వల్ల బతికాడు. కానీ చక్రంతో ఖండించబడ్డాం కాబట్టి ఆ తల భాగం మళ్ళీ అతుక్కోలేదు. తల భాగాన్ని రాహువు, మొండెం భాగాన్ని కేతువు అంటారు. తల భాగంలోనే అన్ని ఇంద్రియాలు ఉంటాయి కాబట్టి మోహానికి కారకుడు. శరీర భాగంలో మొండెం పైన కళ్ళు గిళ్ళు ఏమి ఉండవు కాబట్టి అంధకారం, దాన్ని కేతువు అంటారు. ఇది పురాణిక్ వ్యూ. ఇలా జ్యోతిష్యాన్ని ఆధ్యాత్మికానికి వచ్చారనుకోండి, రాహు మోహానికి కారకుడు. రాహు సంబంధమైనది వస్తుందంటే మనం మోహానికి లోనయ్యే అవకాశం ఉంది. మనకు తెలిసిన విషయాలు కూడా మనకు మర్చిపోతాం. ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా చాలా చాలా యాంగిల్స్తో మనం రాహుకేతులు చెప్పుకోవచ్చు. చంద్రగ్రహణం మనస్సుతో ఎందుకు సంబంధం? చంద్రుడే కదా మనస్సు కారకుడు. చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి రాహుకేతువుల ఈ యొక్క చంద్రుడిని గ్రసించినట్టయితే ఏమవుతుంది? మోహము మనస్సుకి ఏర్పడితే ఏమవుతుంది? అజామినుడికి ఏమైంది? అదే జరుగుతుంది. అజామినుడు ఒక బ్రాహ్మణుడు. అతనికి ఏం జరిగింది? చాలా సాంప్రదాయంగా బలవంతంగా అనుష్ఠానం చేశాడు. ఫ్రీనెస్ లేదు. పెళ్లి చేశారు. కానీ పెళ్లి చేసినా కూడా అతడు ఎప్పుడు వేదాధ్యయనం పారాయణం చేసుకోవాలి, ఋతుక్రమంలో మాత్రం భార్యను చూడాలి, ఇలా చాలా నియమాలు పెట్టేశారు. కాబట్టి అతను మ్యారిటల్ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోయాడు. ఎప్పుడో పళ్ళు ఆకులు కోసుకుందామనే తోటకి వెళ్తే అక్కడ ఇద్దరు లవర్సు చాలా స్వచ్ఛందంగా విహారం చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఇది చూడడం వల్ల వీళ్ళకి ఎంత ప్రైవసీ ఉంది, నాకు ఇంత ప్రైవసీ లేదే అని ఆ అమ్మాయి మోహంలో పడడం, సంసారం చేయడం, ఆ కథ అంతా మనకు తెలిసింది.
సో మనకు ఏదైతే కోరుకుంటున్నామో దక్కిందనుకోండి, మోహంలో పడిపోతాం. అలా పడిపోవడానికి చాలా రాహు కారకుడు. మనకది తప్పు అని తెలిసినా కూడా నాకు అదే కావాలి అంటాం. సో అది మనస్సుతో మన చంద్రగ్రహణం అంటే ఏంటి? మోహం ఏర్పడే సమయము. చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. తర్వాత మరి సమయం 9 అయిందండి. ఇంకొక 15 నిమిషాలు తీసుకుంటాను. ఎవరికైనా వేరే పనులు ఉన్నట్టయితే రికార్డెడ్ సెషన్ ఎలా ఉంటుంది వాళ్ళు చూసుకోవచ్చు. రాహుకేతువులు చంద్రగ్రహణంలో విపత్తులు ఎలా ఉంటాయి? మనస్సు పైన చాలా ప్రభావం పడుతుందండి. కాన్సన్ట్రేషన్ ఉండదు. మంచి పని కానీ చెడు పని కానీ చాలా సహజంగా అయిపోతుంది. మంచి పని ఎట్లయితే సాధన జరుగుతుందని చెప్పానో, చెడు పని కూడా ఏదైనా ఆలోచించారనుకోండి, అది మనసులో చాలా దృఢంగా పేరుకుపోతుంది. దాన్ని ఎలాగైనా మనం తీర్చుకోవాలని మన జీవితాంతం ఆశిస్తూ ఉంటాం. చెడు పనులు కూడా అంతే ప్రమాదకరం ఆ సమయంలో. అందుకే ఆ చెడు పనులు ఆలోచించకుండా అట్లీస్ట్ దేవుడు సాధన లేకపోతే పోయే ఏదైనా మంత్ర జపమో ఏదో ఒకటి చేసుకోమని చెప్తారు ఆ సమయంలో. ఈ విపత్తు రాశి ద్వారా లేదా ఆ స్థానంలో ఉన్న గ్రహాల కలయిక ద్వారా చూడాలా? వ్యక్తిగతమైన విషయాలు కాదు కాబట్టి మనం దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జ్యోతిష్యం సంబంధించిన జాతకానికి సంబంధించిన పుస్తకంలో దీనికి సంబంధించిన విషయాలు లేవు. ఈ విపత్తును లగ్నం ద్వారా లేదా రాశి ద్వారా చూడాలా? ఇది స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలండి. బృహత్ సంహిత ప్రకారం తీసుకున్నట్టయితే 2 ద్వారాలు చూస్తాం. దాని ద్వారా ప్రకృతిలో ఎలా వికోపాలు జరుగుతాయి అనే విషయం తెలుసుకోవచ్చు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే చంద్రగ్రహణం తర్వాత ఎన్ని రోజులు వేచి ఉండాలి? గ్రహణం తర్వాత గ్రహణం అయిపోయింది అనుకోండి, మరుసటి రోజు తీసుకోవచ్చు. ఆ మంచి విషయం అంటే అది ఏ విషయం అనే శుభకార్యం అయితే పాడ్యమి కూడా వదిలేసేయాలి. ద్వితీయ తిథి నుంచి చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు ధార్మికంగా ఏమి చేయాలి? ధార్మికంగా అంటే జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడూ చెప్పదండి. ఈ గ్రహణం అనేది అన్ని సాంప్రదాయ వాళ్ళు పాటించాలని ఉంది, కానీ సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు పెళ్ళి అనేది చూసుకోండి. భారతదేశంలో మన సౌత్ ఇండియాలో పెళ్ళి అంటే ఏంటి? వెడ్డింగ్ కార్డు కొట్టించాలి, నిశ్చితార్థం జరగాలి, వెడ్డింగ్ కార్డు కొట్టించాలి, అందరూ రావాలి, వచ్చిన తర్వాత పెద్దల సమక్షంలో తాళి కట్టాలి, ఇన్ని చేస్తే పెళ్ళండి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది మన ప్రకారం పెళ్ళి. అమెరికాలో పెళ్ళి ఎలాగా? క్రిస్టియానిటీలో వాళ్ళు కూడా అమ్మాయి వాళ్ళ తండ్రి తీసుకొచ్చి చర్చ్ ఫాదర్ ముందు నిలబెట్టి అబ్బాయి వచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి ఇక మీ ఇద్దరు భార్యాభర్త మీరు ముద్దు పెట్టుకోవచ్చు అంటాడు. అక్కడతో వాళ్ళ పెళ్ళి అయిపోయినట్టే. సో పద్ధతులు వేరే, కానీ పెళ్ళి దేనికోసం చేసుకుంటున్నామనేది మోటో అనేది అన్ని దేశాల్లోనూ కామన్. సత్సంతానము కలగడానికి అందరూ పెళ్లి చేసుకుంటారు. గృహస్థ ధర్మం అంటే అది. సంతానం కోసం పెళ్ళి. ఇండియాలో అయినా సంతానం కోసమే, అమెరికాలో అయినా సంతానం కోసమే, ఇండోనేషియాలో సంతానం కోసమే. కానీ పద్ధతులు వేరే అవుతాయి. వాళ్ళ ప్రకారం మనం ఇట్లా చేయాలండి. ఇదేంటి పిచ్చోళ్ళుగా ఉన్నారు, మనం ఇద్దరూ పోయి చర్చి ఫాదర్ దగ్గరగా చేసుకోవాలి, ఇదేంటి ఆ ఇండియా వాళ్ళు ఇలా చేసుకుంటారని వాళ్ళు అంటారు. మనం వాళ్ళని చూసి నవ్వుకుంటాం, మనం చూసి నవ్వుకుంటాం. ఇంతే, తేడా ఏం లేదు. మనం వచ్చే జన్మలో అమెరికాలో పుట్టామనుకోండి, అప్పుడు మనం వాళ్ళ పద్ధతి ఫాలో అవుతాం. కాబట్టి ఆచరణ విషయానికి వస్తే ఇండియాలో స్నానం చేయాలి, జపం చేయాలి, ఇవన్నీ వాళ్ళకు ఏదో ఆచరణలు ఉంటాయి. కాబట్టి మన సాంప్రదాయంలో ఏది వస్తుందో దాన్నే మనం ఫాలో అవ్వాలి. వేరేది ఫాలో అవ్వకూడదు. వేరే దాన్ని కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు అలా చేశారు, మన వెనకటి తరం నుంచి ఏమొస్తుంది, దాన్ని కాన్ఫ్లిక్ట్ లేకుండా చేసుకోవచ్చు. తర్వాత గ్రహణం వల్ల మనిషికి ఎలాంటి మార్పులు ప్రభావాలు రావచ్చు? మనస్సు తీక్ష్ణంగా ఉంటుంది కాబట్టి మంచి ఆలోచిస్తే మంచి అవుతుంది, చెడు ఆలోచిస్తే చెడు అవుతుంది. గ్రహణ సమయంలో మంత్రజపం ఎందుకు చేస్తారో చెప్పేసాను ఆల్రెడీ. చెడు ఆలోచనలు చేయకూడదంటే మంచి వైపు మరల్చాలి. సాధన గురించి దేవుడు ఏదో ఒక మంత్రాన్ని కనిష్టం పట్టుకున్నాం అనుకోండి, ఆ సమయంలో చెడు ఆలోచన లేకుండా ఆ చెడు ఆలోచనలు చేస్తే అదే తలలో పట్టుకోబోతుంది, మిమ్మల్ని వదలదు. కాబట్టి మంచి ఆలోచనలు చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. దానాన్ని ఇవ్వాలంటారు, అది కేవలం బ్రాహ్మణులకే ఇస్తే ఫలితం ఉంటుందా, లేక ఎవరికైనా ఇవ్వచ్చా? ఏదైనా సరే అండి, దానము అనేది అర్హతను బట్టి ఇవ్వాల్సి ఉంటుందండి. అది బ్రాహ్మణులకు ఇవ్వాలా ఎక్కడా చెప్పలేదు. అర్హత ఉండాలి. కొన్ని దానాలకి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ క్వాలిఫైడ్ పర్సన్కే ఇవ్వాలి. ఇప్పుడు అన్నదానం అనుకోండి, క్వాలిఫైడ్ పర్సన్ ఎవరు? ఆకలితో ఉన్నవాడు క్వాలిఫైడ్ పర్సన్. పాతకాలంలో అలా చేసేవారు. ఇప్పుడేంటంటే ఆకలి లేనివాడికి ఇవ్వడమే ఇప్పుడు దానం అయిపోయింది. మేము పూజ చేస్తున్నామండి, అన్నదాన కార్యక్రమం ఉంటుంది, మీరందరూ రావాలి అంటాడు.
ఎవరైనా పాపం ఆకలితో ఉన్నవాడు భిక్షాటన చేసేవాడు, అయ్యా కొద్దిగా అన్నమే, అందరూ వచ్చే టైం అయింది, నువ్వేం వెళ్తావు, నువ్వు వెళ్ళు అని వాడిని పంపించేస్తారు. ఎవరైతే గెస్ట్లు వస్తారో వీళ్ళు హ్యాపీగా ఇంట్లో టిఫిన్ తిని వస్తారు, వాళ్ళకి అన్నదానం, వాళ్ళకి ఆకలే ఉండదు, వాడు అన్నీ పారేసి వెళ్తాడు. సో అన్నదానం ఎవరికి చేయాలి? ఆకలితో ఉన్న వాళ్ళకి చేయాలి. కన్యాదానం ఎవరికి చేయాలి? యోగ్యుడైనటువంటి పురుషుడికే చేయాలి. బ్రాహ్మణుడికి దానం చేసే వేరే ఉన్నాయి. అతడికి వాడు జాబ్ చేయకూడదు, వాడు లోకం కోసమే తన జీవితాన్ని పెడతాడు కాబట్టి అతని ఇండ్లు అంటే గృహస్థ ధర్మాన్ని గడపడానికి ఆహార పదార్థాలు అతనికి ఏమేం కావాలి అన్నీ సమకూర్చాలి. అదే దానం అంటే ఆ సమయంలో ఏది ఇవ్వాలి అది. వేసవి కాలం ఏమి ఇవ్వాలండి? మంచి ఉదక భాండం, నీళ్లుని కానీ పానకం కానీ ఇవ్వాలి. మేము పానకం ఇస్తామండి, మీరు నవంబర్లో ఇస్తామంటే చలికాలంలో ఎవడు తీసుకుంటాడు పానకం? అది దానం అవ్వదు. లేదండి చలికాలంలో మీరు ఏం చేయాలంటే కంబళి లేదా స్వెటర్ ఇవ్వాలండి, దాన్ని ఏప్రిల్లో చెన్నైలో ఇస్తామంటే అది ఎలా కుదురుతుంది? ఉపయోగం లేదు. ఉపయోగం ఉండేదే దానం ఇవ్వాలని ఉంది, దానికే ఫలం వస్తుంది. అందుకే తెలుసుకొని చేయాలి. తెలియకుండా చేశారనుకోండి మీకేం పాపమేం రాదు, కానీ పుణ్యం కూడా రాదు. తెలియకుండా చేస్తే పుణ్యము కానీ పాపము కానీ రెండూ రావు. తెలుసుకొని చేస్తే పుణ్యం వస్తుంది, తెలుసుకొని కూడా చేయకపోతే పాపం వస్తుంది. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి, తెలుసుకోవడం అవసరమా అనవసరమా అని. మనకిచ్చిన దానం వల్ల ఎదుటి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఉదాహరణకి మన దోషం వాళ్ళకి వెళ్ళిపోతుందా? ఖచ్చితంగా పోదండి. సో ఇది ఎందుకంటే కర్మ సిద్ధాంతంలో కర్మ ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఉండదు. సో గ్రహణం ముగిసిన తర్వాత దానాలు ఎందుకు చేస్తారు? మన సాంప్రదాయంలో ప్రతి ఒక్క వ్రతం కానీ ఏదైనా సరే చేసిన తర్వాత దానం అనేది కంపల్సరీ చేస్తారు. అలాగే గ్రహణంలో కూడా దానం అనేది ఇంప్లిమెంట్ చేశారు. అంతేగాని ఖచ్చితంగా చేయాలని లేదు, చేయకూడదని లేదు. తర్వాత గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏ పనులు చేయకూడదని ఒక నియమం ఉంది. మనస్సు ద్వారా ఏ ఆలోచనలు చేయకుండా ఉండడం అనేది పెద్ద నియమం. చెడు ఆలోచించకూడదు. దేనిపైన ఎక్సెస్గా ఆలోచిస్తే పిల్లలపైన, ఎందుకంటే ఆ సమయంలో చాలా మనస్సు తీక్షణంగా షార్ప్గా ఉంటుంది కాబట్టి ఏది ఆలోచించినా చాలా షార్ప్గా వెళ్ళిపోతుంది, చాలా గట్టిపడిపోతుంది. అది పిల్లలకి చాలా ప్రమాదం. తర్వాత గ్రహణం మన శరీరానికి ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎలాంటి ప్రభావం చూపదండి. కొందరు జ్యోతిష్యులు ఇది కొన్ని రాశుల వారికి ప్రమాదం అని చెప్తారు. ఆ వ్యక్తులను దేవుడు శిక్షిస్తాడా? జాతక భాగంలో అయితే ఇది ఉల్లేఖనే లేదండి. మీరు కాబట్టి చదవండి. ఈ రాశుల వారికి ఇలా దోషం అనేది గ్రహణాన్ని చేసినటువంటి ఒక శ్లోకం కూడా లేదు కాబట్టి ఇది ఆధారరహితం. గ్రహణ సమయం మొత్తం మనం నిద్ర లేకుండా మేల్కొనే ఉండాలా? గ్రహణ కాలంలో వేద అంటే ఏంటి? మేల్కొనే ఉండాలంటే సాధన చేసుకోవాలంటే మేల్కోండి, లేదు సాధన నేను చేసుకోని అంటే మ్యాండటరీ ఏం కాదు. లేదా మీ ఇంట్లో ఆచరణ ఏమైనా మేల్కొనే ఉండాలని ఏమైనా చెబుతారా అన్నట్టయితే మీ ఇంట్లో ఆచరణ ఏమైతే ఉందో దాన్ని చేసుకోండి అంతే. కానీ పెద్దగా ఏం ఉపయోగం ఉండదు. సాధన చేసుకునేవాడు నిద్ర చేసినా చేయకపోయినా పెద్దగా ఉపయోగం లేదు. వేదకాలం అంటే ఏంటి? వేద అంటే ఏంటంటే అబ్స్ట్రక్షన్ అండి. వెలుగు కాంతి తగ్గిపోవడం. ఎప్పుడైతే భూమి యొక్క నీడ, చెట్లు చేమ అవన్నీ ఉంటాయి కదండి, కొండలు రప్పలు, అవన్నీ నీడ మొదట చంద్రుడి పైన పడుతుంది, ఆ తర్వాత భూమి పూర్తి కవర్ చేస్తుంది. కొద్దిగా కాంతి తగ్గిపోవడాన్ని వేద అంటారు. వేదారంభము అంటే ఏంటంటే కాంతి తగ్గిపోవడము, అంతేగాని ఋగ్వేదము యజుర్వేదము అని అర్థం కాదు. గ్రహణ ప్రభావం అందరికీ ఒకేలాగా ఉంటుందా? ప్రకృతి పైన ఉంటుందండి. ప్రకృతికి లోబడిన వాళ్ళపైన అందరిపైన ఉంటుంది. భూకంపం వచ్చిందనుకోండి, అన్ని రాశుల వాళ్ళు అక్కడ ఆ భూకంప పరివాసంలో ఉన్నటువంటి ఎన్ని రాశుల వాళ్ళు అయితే ఉంటారో అన్ని రాశుల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందండి. మంత్రజపం ఫలితాలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? మనస్సు చాలా తీక్షణంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫలితాలు వస్తాయి. మనస్సు షార్ప్గా ఉందనుకోండి ఎక్కువ బాగా గ్రహిస్తుంది. మనస్సు డిస్టర్బ్డ్గా ఉందనుకోండి ఆ రోజు ఏమీ గ్రహించదు. తర్వాత గ్రహణాన్ని సాధనలో ఎలా ఉపయోగించుకోవాలి? జపానిక ఏదైనా ఆ సమయంలో మైండ్ షార్ప్గా పనిచేస్తుంది కాబట్టి మీరు ఏదైనా మంత్ర జపాన్ని చేయొచ్చు, లేదా కొన్ని విద్యలు నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకు గ్రహణ సమయంలో సాధన చేసుకోవడానికి చెప్పేటటువంటి గురువులు లేరు. ఒక 2-3 దశల్లో తరాల్లో మనకు పోయింది కాబట్టి మనకు తెలిసినటువంటి మంత్రమో భగవంతుని ప్రార్థించడమో చేసుకోవాలంతే. తర్వాత ఇవి స్టూడెంట్స్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలండి.
ఇవి కాకుండా మీకేమైనా ప్రశ్నలు ఉంటైతే నేను ఇంకొక 15 నిమిషాలు నాకు సమయం ఉంది. 9:30 వరకు నేను చెప్పగలను కాబట్టి ఇంకేమైనా మీరు ప్రశ్నలున్నా కూడా మీరు అడగొచ్చు.